உண்டோ திருப்பல்லாண்டுக்கு ஒப்பதோர் கலைதான் உண்டோ பெரியாழ்வார் கொப்பொருவர் தந்தமிழ்நூல் செய்தருளம் ஆழ்வார்கள் தம்மில் அவர் செய்கலையில் கைதல் நெஞ்சே நீ உணர்ந்து பார். உடுத்துக் கலைஞனின் பீதகவாடை உடுத்துக் கலத்ததுண்டு தொடுத்த துழாய்மலர் சூடிக் கலைந்தன சூடிமித் தொண்டர்களும் விடுத்த திசை கருமம் திரித்தி திருவோணத் திருவிழவில் படுத்த பைன்னாவனை பள்ளிகுண்டானுக்கு పల్లాండు కురుదుమే. విష్ణు చిత్తర్ అనే పెరియాళ్వార్ తిరుపల్లాండు అనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. 12 పాసురాలు. దాంతో మనం 9వ పాసురాన్ని అనుభవిస్తున్నాము. ఇది భగవల్లాభార్తి కలుసుకొని పెరియాళ్వార్ వాళ్ళతో గోష్ఠిగా ఉండుకొని మంగళాశాసనం చేసే పాసురం. 9వ పాసురమేమి, 10వ పాసురమేమి, 11వ పాసురమేమి, ఈ 3 పాసురాలను ముగ్గురు గోష్ఠితో కలుస్తాడు పెరియాళ్వార్. 9లో భగవల్లాభార్తో కలుస్తాడు, కలిసి మంగళాశాసనం చేస్తాడు. దాని తర్వాత 10వ పాసురంలో ఎన్నాళ్ళు ఎంబెరమాన్ ఉందన కడియోమెండు ఎడుతుపట్ట అన్నాలని 10వ పాసురంలో ఎవరితో కూడా కైవల్యార్తితో కలుసుకొని మంగళాశాసనం చేస్తాడు. 11వ పాసురంలో ఐశ్వర్యార్తితో కలుసుకొని మంగళాశాసనం చేస్తాడు. దాని తర్వాత 12వ పాసురం, అది ఏంది, పల్లాండెండ్రు పవిత్రనై పరమేటి అనే పాసురంలో ఈ 12 పాసురాలు చెప్పిన వాళ్ళకి ఫలితమేమని చెప్పి షూండిరుందేత్తువర్ పల్లాండిని అక్కడ పోయిన తర్వాత కూడా శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా అక్కడ పోయిన మంగళాశాసనం చేస్తామని చెప్పి ఫలితం పూర్ణంగా చెప్తారు. ఆశ్చర్యమైన ఇది తిరుపల్లాండి అనే ఒక గ్రంథం. దాన్ని అనుభవిస్తున్నాము. నిన్న రోజు ఉడుతుక్కలందని పీతగవాడై ఉడుతుక్కలెత్తదుండు అంటే ఈ 3 పాసలు ఉన్నది, 9, 10, 11. ఈ 3 పాసలు చాలా ముఖ్యమైన పాసురం. ఎందుకు చెప్తున్నా అంటే మిగతా పాసురాలతో పిలిచిన పాసురం, వచ్చి చేరిపోయూరు అనే ఒక పాసురం, ఈ పాసురంలో కైంకర్యం చేస్తున్నాడు. అట్టయితే మంగళాశాసనం పల్లాండి సేవించే కైంకర్యం అనేది ఈ పాసురంలో వస్తుంది. 9వ పాసురం, 10వ పాసురం, 11వ పాసురం. అప్పుడు 9వ పాసురం వల్ల భగవల్లార్తితో పాటి, 10వ పాసురం వల్ల కైవల్యార్తితో పాటి, 11వ పాసురంలో ఐశ్వర్యార్తితో పాటు కలుస్తున్నాం. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన పాసురం ఈ 3 పాసురాలు. దాంట్లో మొదట పాసురం ఉడుత్తు కలందెనిన్ పీతకవాడై. నిన్న రోజు ఏమనుకున్నా, ఉడుత్తు కలత్తెనిన్ పీతకవాడై ఉడుత్తు అని వర్తం చూసాము. ఉడుత్తు కలత్తనిన్ ఏమంటే కలత్త ఉడుత్తుని ముందు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన సమర్పించుకోవాలా, ఆయన సమర్పించుకొని మనకి ఇవ్వాలా. అట్లా కాకుండా పెట్టి ఇచ్చేది కాదు. అందువల్ల ఉడుత్ అనే శబ్దం మొదట చెప్పారు, ఉడుత్ అనే శబ్దం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. 2 సార్లు రావాల్సిన పని ఏం లేదు స్వామి. ఆయన ఏది పెట్టుకున్నారో ఆ ప్రకారం మనకి ఇచ్చేయచ్చు కదా. ఉడుత్ రావాల్సిన పని లేదంటే ద్రావిడ భాషలో ఆ ప్రకారం రావాలని పని లేదు. అయినా కూడా ఎందువల్ల పెరియాళ్వారు ఆ ప్రకారం చెప్తున్నారంటే ఉడుత్ అనేది అక్కడ పెరుమాళ్ తిరువడిలో పెట్టి దాని తర్వాత మనకి ఇచ్చేది కాదు, పూర్తిగా ఆయన సమర్పించుకోవాలా. సమర్పించిన తర్వాత మనకి తీసుకురావాలి కదా. అందువల్ల మొదట ఉడుతు అని చెప్పారు. నిన్పీదగవాడ అంటే అది ఎట్లా ఉండాలంటే నీ ప్రకారం నువ్వు సమర్పించిందిగా ఉండాలా. వేరే ఎవరో సమర్పించింది నాకు ఇవ్వకూడదు, నువ్వు సమర్పించిందిగా ఇవ్వాలా. దాని తర్వాత ఉడుత్తు కలత్తదుండు, ఉడుత్తు కలందని వస్తుంది కదా. కలంద్ అంటే ఏంది, కలంద్ అంటే అక్కడి తీసేది రావాలన్నా కానీ ఎందుకు రావాల్సిన పని లేదు స్వామి. ఆయన తీసుకుంది నాకు ఇస్తే చాలని చెప్తేసి కదా, నాకంటే తీసి మాకు ఇవ్వండి అని చెప్పాల్సిన పని లేదంటే లేదు చెప్పాలా. ఎందుకోసం చెప్పాలంటే మనం ఏమనుకుంటాము, ఆ కంటి తీసేటప్పుడు ఏదో అట్లనే దాని మీద ఉండే పుష్పాలకు ఉండే అడయాలమేమి, దాని తర్వాత పంచకాప్యమి, చందన కాప్యమి, కుంకుమేమి, ఇదంతా దాంట్లో పడి ఉంటుంది కదా. పాలు, పెరుగు, అదే ప్రకారం కొబ్బరి నీళ్ళు, ఇదే ప్రకారం చందన కాపి అన్ని పడి ఉంటుంది కదా. అదంతా ఉంటుంది కదా, దాంతో పాటు తీసుకురావాలా. అది ఆ కలత్తదుండు కలైంద ఉడుత్తు కలైంద అంటే ఏంటంటే అట్లనే తీసుకోవాలా. అట్లా తీసుకొచ్చి ఇవ్వాలి కదా. దానిదా ఉడుత్తు కలత్తదుండు, ఉడుత్తు కలైంద అంటే ఏమిటి, కలంద్ అంటే కల అట్లయితే తీసే టైంలో ఎట్లా తీయాలంటే అది ఒక్కొక్క ఆసనంకి పోయి కూర్చుంటారు కదా. ఈ ఆసనమేమి, ఆ ఆసనమేమి, బోధ్యాసనం, దాని తర్వాత మంగళాశాసనం, ఒక్కొక్క ఆసనం ఉంటుంది కదా. ఆ ఆసనంలో ఒక్కొక్క తిరుపరివట్టం నేనే చెప్పాము. ఆ తిరుపరివట్టం సమర్పించుకునేటప్పుడు
ఆ సమర్పించిన తర్వాత అట్లనే తీసుకొచ్చి ఇవ్వాల. అందుదా కలైంద. ఆ కలైంద అనే శబ్దం విశేషంగా చెప్పేది నీకు ఎందుకంటే అందువల్ల చెప్పడు. ఉడొత్తు కలైంద నిన్ నిన్. అది నిన్ అంటే ఎట్లా ఉండాలా? నువ్వు ఇచ్చిందిగా ఉండాలా, కానీ నేనుగా స్వయంగా ఎక్కడో సంపాదించుకొచ్చి తీసుకోవద్దు. అది నువ్వు సమర్పించిందిగా ఉండాలా. అదే ప్రకారం పుష్పము నువ్వు సమర్పించిందిగా ఉండాలా. అదే ప్రసాదము నువ్వు సమర్పించిందిగా ఉండాలి. కానీ ఏదైనా నాకు పూర్తిగా ఉండాలంటే కానే కాదు. ఏ విషయమైనా నువ్వు సమర్పించిందిగా ఉండాలి. అందువల్ల చెప్తాను. ఎందుకోసం అంటే ఇది ఎట్లా చెప్తున్నానంటే కలైంద. కలైంద అంటే ఇప్పుడు బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఇంకొక అర్థం ఆశ్చర్యంగా చెప్తాను పెరియవాచ్యం మళ్ళీ. కలైంద అంటే పెరుమాళ్ దగ్గర నుంచి తీస్తున్నారు కదా, ఆ వస్త్రాన్ని తీసేసి మళ్ళీ ఇంకో వస్త్రం సమర్పిస్తారు. ఇంకో వస్త్రం సమర్పించేప్పుడు ఆ వస్త్రం ఈరవాడగా ఉంటుంది. ఈరవాడది చాలా క్షేమగా ఉంటుంది. పూర్తిగా దానిలో పాలు పెరుగు పసుపు ఏమో అన్నీ ఉంటుంది కదా. అప్పుడు అట్లే మహాప్రసాదం అది. అది తీసుకొస్తారు కదా. అది తీసుకొచ్చిన దగ్గర ఎక్కడో ఒకటి పెట్టాలి కదా, ఎక్కడో వెయ్యాలి కదా. ఎక్కడ వేసేది అని చూస్తూ ఉంటే అప్పుడు పెరియాళ్ళ వారు ఏం చెప్తున్నారంటే, లేదు లేదు మీరు వేసేది తావు ఎతకబాకండి అన్నారు. ఏం స్వామి వేసేదని మీరు తావు పెట్టుకున్నారండి? లేదు లేదు, దానికి ఒక తావు నా దగ్గర ఉండదు. నీ దగ్గర ఏమన్నా? నా శిరస్సు ఉండదు, నా తలకాయ, నా శిరస్సు ఉన్నాయి కదా, నేను అక్కడ నిలబడతాను. నిలబడిన తర్వాత మీరు ఏం చెయ్యాలంటే ఆ పెరుమాళ్ వస్త్రాన్ని తీసి అట్లే నా శిరస్సు మీద వేయాలి. మహాప్రసాదంగా దాన్ని తీసుకుంటాను. స్వామి దాంట్లో పెరుగు ఉంటుంది, పాలు ఉంటుంది, తేనె ఉంటుంది, పసుపు ఉంటుంది, గంధం ఉంటుంది, పుష్పాలు కొంచెం పుష్పాలు కూడా ఉంటుంది, అన్ని కలిసి ఉంటుంది. అది ఎట్లండి మీరు చేసుకుంటే ఇదే కదా మహాప్రసాదం. ఆ ప్రకారం ఉంటే కదా మహాప్రసాదం. అది లేకుండా మీరు అది ఎక్కడ వేయకూడదు. ఎక్కడ వేసేసారంటే కలైంద అని రాదు. కలైంద శబ్దానికి ఇప్పుడు అర్థం చూస్తున్నాం. కలైంద అంటే మన స్వామి ఆయన ఉండదు, పెరుమాళ్ వస్త్రాలు ఉండదు, ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి అట్లా నా దగ్గర ఇచ్చేసేయండి. దానికి కలైంద కాదు. కలైంద అంటే తీయాలి. ఎట్లా తీయాలంటే తీసుకొచ్చి నా శిరస్సు మీద పెట్టాలా. అదిదా ముఖ్యం. అట్లనే నా శిరస్సు మీద పెట్టుకోవాలా. ఆ ఏమంటే నేను దాసబోధుడు. దాసబోధుడికి స్వరూపమేమి? భగవంతుడు ఏమేమి తీసుకుంటాడో అదన్నీ నా శిరస్సు మీద ధరించాలి కదా. అట్లా ధరించే ఒక విషయందా కలైంద. అప్పుడు చెప్తున్నాను కలైంద ఏంటే, లేదు స్వామి నేను షాపులో తీసుకొస్తాను, అది పసుపు ఇదంతా ఉంటుంది, షాప్లో ఒక 10,000 పెట్టి మంచి పట్టిపుచ్చిగా తీసుకొస్తా అంటే అది లాభంలా. అది దాసబోధుడికి. లేదంటే స్వరూపం తెలిసినోడు భగవంతుడు సమర్పించుకొని మిగతా ఈయన తీసుకుంటాడే, కానీ భగవంతుడు సమర్పించకుండా ఈయన వస్త్రాలు ఈయన తీసుకున్నా అంటే, ఇప్పుడు కూడా కొన్ని మంది వస్త్రాలు దానం ఇస్తారు కదా, ఎవరెవరికో బ్రాహ్మణులకి ఇస్తారు, భాగవతులకి ఇస్తారు. అదే ప్రకారం ఎవరెవరు సేవార్థులు వస్తే వాళ్ళకి ఇస్తారు కదా. ఎవరికి ఇచ్చినా కూడా భగవంతుడు సమర్పించిన తర్వాత వాళ్ళకి ఇస్తారు. అట్లనే ఇవ్వరు. అట్లనే ఇస్తే అది ప్రసాదమే కాదు. ఏదైనా ప్రసాదం కాదు. ఏ వస్తువైనా సేవాకాలం పెట్టుకుంటే గోష్ఠికి ఇస్తారు. అదే ప్రకారం ఏదో ఒక శ్రాద్ధ కంగిరి పెట్టుకుంటే అక్కడ ఉండే బ్రాహ్మణాలకి ఇస్తారు. ఆ ప్రకారం ఇచ్చినప్పుడు భగవంతుడు సమర్పించి ఇవ్వాల. సమర్పించి అంటే పెట్టుకుని ఇవ్వచ్చు, ఏం తప్పేం లేదు. అయితే పెరియార్ వారు ఆ ప్రకారం ఒప్పుకోలేదు, పెట్టిస్తే ఒప్పుకోలేదు. కలైంజ్ అంటే పూర్తిగా ఆయన అద్ద ఉడుత్తు అనే శబ్దానికి పూర్తిగా కట్టుకోవాలంట. కట్టుకున్న తర్వాత అంత పసుపు కుంకుమ అంత పడిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నా సరస్సు మీద పెట్టకూడదా, అదిదా కలైందా అని చెప్పాడు. ఇది నిన్ననే చూసాము ఇంతవరకు. దాని తర్వాత నింపి తగబాడాయి. ఏమంటే ఈ ప్రకారం నేను తీసుకుంటున్నా ఎవరో ఒకరిది కాదు, అది నీదిగా. నిన్ననే శబ్దానికి చాలా ముఖ్యం. నిన్ననే శబ్దం నేను తీసుకుంటాను, నీగా ఉంటే అది నేను తీసుకుంటాను. నీది కాకుండా ఎవరిదైతే అది నాకు అక్కర్నే లేదు. అందుకే నిన్ను అంటారు. నిన్ను అనేది నీది అర్థం. నీదంటే భగవంతుడా, నీది కదా. అది ఏమంటే నేను శేషబోధుడు, నువ్వు శేషి. అప్పుడు శేషికి ఏముండాలా? వాడు దాసబోధుడు, నేను దాసబోధుడు అని ఒక భావం ఈయనకి ఉండాలి కదా, ఈ ఒక్కొక్క జీవాత్మకి. ఆ ప్రకారం దాసబోధుగా ఉండాలనుకుంటే ఏమైపోద్ది? నీ ప్రసాదం తీసుకోవాలనేదే నాకు స్వరూపం. నీ ప్రసాదం తీసుకోకుండా ఏదో నాకు ఎక్కడ ఉండదు ఇక్కడ ఉండదు అది తీసుకుంటామంటే లాభం లేదు. అప్పుడు నా స్వరూపమే లేదు. నాకు నేను దాసబోధాగా స్వతస్సర్వేగని చెప్పినప్పుడు ఆ ప్రకారం నేను ఉండాలి కదా. ఆ ప్రకారం లేకుండా నేను దాసబోధుని చెప్పుకుంటాను. అయితే నీ ప్రసాదం తీసుకోకుండా బయట తీసుకుంటే నేను దాసబోధుని చెప్పుకునే దానికి లాభమే లేదు. అప్పుడు నా స్వరూపాన్ని తగినట్టు ఉండాలి కదా. నా స్వరూపమేమి? ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, స్వరూపానికి తగినట్టు ఉండాలా, రాగప్రాప్తంగా ఉండాలని వెనకాల రాబోద్ది. రాగప్రాప్తి అంటే నాకు ప్రీతిగా స్వామి ఇట్లా చేస్తుందా మంచిది, ఇట్లా శాస్త్రం చెప్తుంది అందువల్ల నేను చేస్తున్నాను, ఇది ఒకటి ఉండదు. ఇది కాదండి నాకు చాలా నచ్చిందండి, ఇది చేసేదే ప్రయోజనం అని ఒకటి ఉండదు కదా.
ఇది వెనకాల రాబోతాయి, వెనకాల వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం. విడుత్తది చేయి కర్మం తిరిత్తి తిరువోణ తిరువిళ్ళ అప్పుడు వచ్చినప్పుడు ఆ ప్రకారం అప్పుడు చూస్తాం. ఇప్పుడు రాగప్రాప్తం అంటే ప్రీతిగా చేసేది. అప్పుడు నాకు స్వరూపం అనేది దేనికోసం కాదు, రాగప్రాప్తిగా చెయ్యాలి కదా. అది ఎట్లా ఉండదా, నీదిగా ఉండాలా. అది ఇది ఉది ఎన్నలాభన వల్ల ఎన్నబున్ చేయగ నైవేక్యం ముథువయ్య ముథల్వా అని చెప్తున్న ఆళ్వారు చెప్తున్నాడు. నువ్వు ఏది చేసినా, ఇది చేసినా, అది చేసినా, ఏది చేసినా అది నువ్వు చేసినట్టు ఉంటానులే కానీ మిగతా లోకానికిను అదే ప్రకారం వైదిక శాస్త్రానికిను చాలా తేడా ఉంటుంది. లోకంలో ఉండే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరు చెప్పాడు, ఎట్ట చెప్పాడు, ఏం చెప్పాడు ఇదంతా చూడబాక ఏం చెప్పాడు చూడుంటారు. ఎవరు చెప్పాడు, ఎట్లా చెప్పాడు, ఏ ప్రకారం చెప్పాడు అదంతా చూడబాక ఏం చెప్పాడు చూడుంటారు. ఇది లోకంలో జరిగేది. ఏం చెప్పాడు స్వామి, ఏ విషయం చెప్పారు స్వామి, మంచి విషయం అయితే ఎవరు చెప్పాడు చూడబాకండి, ఏం చెప్పాడు చూడబాకండి, ఎట్లా చెప్పాడు చూడబాకండి, అది విషయం మంచిది అయితే ఒప్పుకోండి అని లోకంలో చెప్తారు. అయితే భగవద్ విషయంలో అట్లా కాదు. ఎవరు చెప్పాడు చూడబాక, వాడు చెప్పాడా, ఏం చెప్పాడు చూడబాకంట. వాడు చెప్పాడంటే అది చెప్పిందే ధర్మం. అది కృష్ణం ధర్మం ధనాదనం రాము విగ్రహవాన్ ధర్మక అని శాస్త్రం చెప్తుంది కదా. అప్పుడు కృష్ణే ధర్మం చెప్తుంది కదా. అందువల్ల భగవంతుడు చెప్పాడంటే అది ధర్మం. భగవంతుడు ఏం స్వామి ఆయన మన ధర్మం కదా చెప్పాలంటే అట్లా కాదు, ఆయన చెప్పేది ధర్మం. మనం ధర్మం మనం చెప్పాలా, ఆయన చెప్పేది ధర్మం కదా. అందువల్ల ఇది ఆళ్వారు అడుగుతున్నారు, పావి నీ ఉండొండు సొల్లాయి పావి ఏం కన్కానవందే. నువ్వు నన్ను చూసి అడివి నువ్వు పాపిష్టుడు, అందువల్ల నీ దగ్గరికి రాను రాను నువ్వు చెప్తున్నావు కదా, నాకు ముందుకు వచ్చి చెప్పు. నాకు ముందుకు వచ్చి చెప్పి ఒక్కసారి ఏ ఆళ్వా నువ్వు పాపిష్టోడు, అందువల్ల నీ దగ్గరికి రాను చెప్పేసాయి. ఇంకా నిన్ను ఏ విధం మళ్ళా చెప్పు నిన్ను ఏ విధం ప్రదరంగా ఏం మాట చెప్పను అని చెప్తాడు ఆళ్వారు. అప్పుడు స్వామి చెప్తాడంటే సరే చెప్తాను నువ్వు చెప్పాలా, మిగతా వాళ్ళు చెప్పేది కదా ఆ ప్రకారం నువ్వు చెప్తే అది నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఏ మాట అయినా కానీ భగవంతుడు చెప్పాడంటే అది మాట. ఆయన చెప్పకుండా వేరే ఏది చెప్పినా కూడా ఏ మాట లేదు. అందువల్లదా మిక్క వేదియర్ వేదత్తి నిற்பొరులు నిర్కప్పాడి అని నెంచులు నిరిత్తినాన్ని ఖండించుతాంలో ఒక లైన్ ఇది. దానిలో గీతాచార్యుని ఎట్లా చెప్పాడో ఆ ప్రకారం నమ్మాడు చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్పాడో అది చెప్తున్నాడు కదా, అదిదా ప్రధానం. అందువల్ల ఉడుత్తు కలైంద నిన్ పీతకబాడే నిన్ననే జనికి ఏంటంటే నిన్నంటేమే అది నీదిగా ఉండాలా, ఇంకోటిదిగా ఉండకూడదు. నీదిగా ఉంటేదా దానికి వైభవమా కానీ లేదు స్వామి ఆయనది ఏదో చాలా మురిక్క పట్టినట్టు ఉండదు, పెరుగు పాలు పసుపు ఇదంతా ఉండదు. నేను బయట నుంచి తీసుకొస్తాను స్వామి 20,000 మంచి పంచ ఫస్ట్ క్లాస్ పంచ అవి తీసుకొచ్చి బాగా పూర్తిగా ఇస్తున్నాయి. ఇచ్చిన తర్వాత మీరు దీన్ని బాగా పూర్తిగా కట్టుకోవచ్చు అంటే అది కాదు, అది భగవంతుడుగా ఉండాల. ఆ శబ్దం వేసిన దానిగా నిన్ అనే శబ్దం ఉడుత్తు కలైంద నిన్ పీతకవాడై అంటే పీతకవాడై అంటే పీతాంబరం అర్థం. ఇప్పుడు ఉడుత్తు కలంద నిన్ వరకు వచ్చేసాము, నిన్న చాలా చూసేసాము. అందువల్ల ఇంక బట్టే ఫాస్ట్గా పోవాల్సిందే. అప్పుడు ఉడుత్తు కలంద నిన్ పీతకవాడై పీతాంబరం పీత అంబరం. అంబరం అంటే వస్త్రాలకి పేరు అంబరం. ఆండాలో చెప్తుంది కదా అంబరమే కన్నీరి షూరి అరం శయ్యం ఎంబరమానంద గోపాలంతిగా. అప్పుడు 3 దానాలు చేసాడట నందగోపాడు. అంబరం వస్త్రదానం, కన్నీర్ తీర్థదానం, షోరే అన్నదానం 3 దానాలు చేసాడట. అందువల్ల అంబరం అని చెప్తుంది. అదే ప్రకారం పీత అంబరం. పీతం అంటే పసుపు. ఆ కలర్ ఎట్లా ఉంటుంది, పసుపు కలర్గా ఉంటుంది కదా. ఆ పసుపు కలర్గా ఉంటుంది కదా, ఆ పసుపు కలర్గా వస్త్రం ఆ పూర్తిగా ఆ వస్త్రాలు ఎట్లా ఉంటుంది, పట్టు వస్త్రం ఉంటుంది. ఆ పట్టు వస్త్రం మీద పైగా జరిగిన బాగా పూర్తిగా బార్డర్ వేస్తారు చూడండి, చాలా బాగుంటుంది. మీరంతా చూడాలని. ఇది అన్ని తాళ్ళు దొరకదు, కొన్ని షాపులదా ఇదంతా దొరకదు. కానీ అన్ని షాపులు ఇదంతా ఆర్డర్ ఇచ్చి చేసేది. పెరుమాళుకి కట్టే వస్త్రాలు కానీ అది తిరుమల కానీ తిరువరంగం కానీ తిరువల్లికేని కానీ కాంచీపురం కానీ మేలకోట తిరునారమణ సెల్వపిల్ల కానీ ఇదంతా వాళ్ళోళ్ళు షాపుల పోయి తీసుకొచ్చేది కాదు. వాళ్ళే ఒక్కో దీనికి తనిగా ప్రత్యేకంగా ఉండారు. వాళ్ళు నేంచి ఇచ్చే బట్టలదా పెరుమాళ్ ఆ ఆశ్చర్యంగా దాన్ని తీసుకుంటాడు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం దాంట్లో బార్డర్ పెట్టి దాంట్లో ఎంత జరిగిలంతా పెట్టి పూర్తిగా ఇలా పెట్టి చేస్తారు కదా. ఇప్పుడు ఈ ప్రకారం అభిషేకం చేసి అదంటే అభిషేకం అంటే తిరుమంజనం చేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తారంటే కాదు, కానే కాదు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, తెల్ల వస్త్రం మల్ అంటారు చూడండి, తెల్ల కాటన్. ఆ కాటన్లో ఒక తలుపుగా ఉంటుంది. అప్పుడుదా
ఈ సందన కాపి ఏమి, మంజ కాపి ఏమి, అదే ప్రకారం ఈ ఈ స్నాన పౌడర్ అంటారు, స్నాన పొడి, ఇదంతా దాంట్లో పూర్తిగా అట్నే అతుక్కొని ఉంటుంది. అయితే ఇదే మన పసుపు మీదలా మళ్ళీ ఉండేదే పసుపు కలరు, దాంట్లో పసుపు పోసే మనకి ఇది కలిసిందా లేదా అని ఒక సందేహం వస్తుంది. ఆ ప్రకారం కాకుండా అందువల్ల తెల్ల వస్త్రం పెరుమాళ్ళు సాత్తుంటారు. తెల్ల వస్త్రందా అక్కడ పూర్తిగా సాత్తారు. దాని తర్వాత ఉంటే తిరుమంజనం అవుద్ది. ఉభయనాచిమాർക്ക് అదే, పెరుమాளுக்கு అదే, ఈ పక్క ఉభయనాచిమాർക്ക് అదే, చక్రతాళ్వారికి అదే ప్రకారం చేస్తారు. అదే మరి ఆళ్వారు గద్ద వాళ్ళు ప్రత్యేకంగా ఏమేమి వస్త్రాలో అది సాత్తుకుంటారు. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం మళ్ళు కదా తెలుపుగా ఉంటుంది. దీనికనే ఒక 4 మీటర్లు 10 మీటర్లు తీసి పెడితే అది బాగా అప్పుడప్పుడు సించి సాత్తాం. సాచిన తర్వాత ఆ ప్రకారం సాత్తేసారంటే దాంట్లో పసుపు ఇదంతా పూర్ణంగా ఆ సింబల్ అట్నే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మహాప్రసాదంగా దాన్ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏం సందేహం అంటే పెరియాళ్వారు ఉడుత్తు కలైంద నిన్ పీదగవాడన్నారు. ఇప్పుడు బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే స్వామి పెరియాళ్వారు పీతాంబరం అనే పీతగవాడ ఈషి కొట్టి పీతాంబరం బాగా తెలుసుకోండి. పీతాంబరం అంటే ఏది? పసుపు, దాని తర్వాత బార్డర్ పెట్టి దాంట్లో జరిగలంతా ఏదేదో వేయాలనో ఇంతంత నగాసు పనింత చేసేసి ఏదేం చేయాలనో చూడటానికి అందంగా ఆనందంగా ఉంటుంది. ఆ ప్రకారం ఉండేది ఏమిటంటే పెరుమాళ్ అట్టదా ఆయన సమర్పించుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం తిరుమంజన కాలంలో చేసేది లేదు స్వామి. తిరుమంజన కాలం ఏ పెరుమాళ్ పై సేవిస్తానో తెల్ల వస్త్రమే, తెల్ల వస్త్రమే. అది కాటన్ తెల్ల వస్త్రం. అది దూదితో కలిపిన కాటన్. మిగతా అంతా ఏదో పట్టు వస్త్రాలు ఇది వస్త్రాలు అంటే అప్పుడు సమర్పించరు. ఏమిటంటే సమర్పిస్తే ఆ పట్టు వస్త్రం నీళ్ళు నిలుస్తుందా? నిలవదు. అది కాకుండా ఇలాంటి పొడి ఇదంతా పూర్తిగా దాన్ని నిలుచుకుంటుందా? నిలవదు. అందువలన కాటన్ వస్త్రం సమర్పిస్తారు. అది కాకుండా కాటన్ వస్త్రం అంటేనే అది పట్టుకునేది బాగుంటుంది. అది పెరుమాళ్ తిరిమేని కానీ ఎట్లా ఉంటుంది అని దూది కదా, అది ఎట్లా ఉంటుంది అట్నే స్మూత్గా అట్లనే ఉంటుంది. అందువల్ల దాని కొన్ని మందిలో చీర కానీ పంచ కానీ అట్నే బాగా ఉంటుంది. పట్టు పంచ అంతా అది పీక్ సమ్మర్, బాగా చైత్రమాసం సమ్మర్లో ఆ పట్టు పంచలు కట్టుకున్నా అంటే అరగంట సేపు అయిపోయింది. కానీ ఎందుకు స్వామి ఇటు కట్టుకున్నాను, ఎప్పుడు ఇప్పేస్తామని ఉంటుంది కదా. ఇప్పుడు పెరుమాళంతా ఆ భారత ఆయనకి ఏం లేదు. ఆయనకి ఎట్లా ఉంటానో ఏదైనా అగ్ని ఆయన భీషాత్మ వాసపవదే భీషోదేది సూర్యగా భీషాత్మ అగ్ని ఇంద్రిశ్చ మృత్యుత్యావధి పంచమైతేనే ఆ ఇద్దరు సూర్యుడు ఆయన గురించే ఆ పవర్ వస్తుంది, అగ్నికి ఆయన దాటి పవర్ వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆయనకి అదంతా లేదు. అయినా కూడా ఈ తిరుమంజన కాలంలో ఇలాంటి కాటన్ వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇప్పుడు ఏం క్వశ్చన్ అంటే స్వామి మీరు పీతాంబరం చెప్పారు, పెరియాళ్ వారు చెప్పారు, నేను పీతకవాడని చెప్పారు. పీతాంబరం అంటే పీతాంబరం లేదే స్వామి. అట్లయితే ఎలా మేము తీసుకున్నది? పీతాంబరం తీసుకోవాలని కదా పెరియాళ్ వారు చెప్పినారు. అప్పుడు తిరుమంజన కాలంలో పీతాంబరం లేదే. అట్టయితే ఆ వస్త్రాలు మేము తీసుకోము. పెరియాళ్ వారు ఏ మాట చెప్పారో ఆ ప్రకారం తీసుకోవాలి. అప్పుడు పీతాంబరంలో తిరుమంజనం చేయని, అభిషేకం చేయని అప్పుడు మేము తీసుకుంటామంటే అట్లా కాదు. దానికి సమాధానం చెప్తాను. పెరుమాళ్ ఏ తిరుపరివట్టం, నిన్న తిరుపరివట్టం చెప్పాను. తిరుపరివట్టానికి ఏమంటే వస్త్రం అని పేరు. వస్త్రం అనేది సంస్కృత భాష. తిరుపరివట్టం అనేది వైష్ణవ పరిభాష. తిరుపరివట్టం అనేది వైష్ణవ పరిభాష అని చెప్తున్నాను. ఇది ద్రావిడ భాషలో ఉన్న భాషను నేను అనుకోబాకండి. వైష్ణవ పరిభాష. ఇంకోటి చెప్తాను, పెరుమాళకి అలంకారం చేసేటప్పుడు ఒక వస్త్రం ఈ వస్త్రం ఇట్లా జాయిన్ చేయాలి కదా. ఇట్లా జాయిన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలా? దానికి ఒక సూదిలాగా ఒకటి ఉంటుంది. దాన్ని పెట్టి ఇట్లా గుస్తారు. ఇట్లా గుచ్చి రెండుతిని జాయిన్ చేస్తారు. అలంకారం చేసేటప్పుడు జాయిన్ చేస్తారు. ఆ సూదిలాగా గుస్తారు కదా, దానికి ఏం తెలుసు? దానికి ఏం పేరు తెలుసా? ఆండాల్ తీసుకురండి. అర్చక స్వామి అడుగుతారు. ఆయన అలంకారం చేస్తూ ఉంటారు కదా, అలంకారం ఆండాలు తీసుకురా అంటారు. ఆండాలు అంటే పొడిచేది, రెండు జాయిన్ చేసేది. ఆండాలు చేసింది అదే కదా. మన అందరినీ తీసుకుపోయి భగవంతుని పోయి చేర్చిచ్చింది కదా. ఎందుకో చెప్తానంటే ఈ మరి పరిభాషలు వైష్ణవ సంప్రదాయం ఉన్నది. తిరుపరివట్టం అంటారు. అట్లాంటి తిరుపరివట్టం చేసేటప్పుడు ఏంటి ఆయన ఒక్కొక్క ఆసనంలో కూర్చుంటారు కదా. మంత్రాసనంలో కూర్చుంటారు, దాని తర్వాత భోజనాసనంలో కూర్చుంటారు. ఒక్కొక్క ఆసనంలో కూర్చున్నప్పుడు పరివట్టం మారుస్తూనే ఉంటాడు. తిరుపరివట్టం మారుస్తూనే ఉంటారు. మారుస్తూ ఉన్నప్పుడు అన్ని తిరుపరివట్టం పీతాంబరంగా ఉండాల్సిన పని లేదు, అన్ని ఉండాల్సిన పని. అయితే ముఖ్యంగా తిరుమంజనప్పుడు పీతాంబరం ఉంటేనే ఉండదు. ఎట్లా ఉంటుంది? తెల్ల వస్త్రమే ఉంటుంది. తెల్ల వస్త్రం ఉంటుంది. దాంట్లో బార్డర్ కూడా కొన్ని తాళ్ళు ఉంటుంది. కొన్ని తాళ్ళు బార్డర్ వేస్తున్నారు అనుకోండి, బార్డర్ కూడా ఉండవు. అట్లాంటి తెల్ల వస్త్రం ఉన్నప్పుడు దాంట్లో ఎలా చేసేదండి? ఈయన పీతాంబరం చెప్పేసాడండి. పీతాంబరం అంటే పీతకవాడై ఈషి కొల్టి పీతాంబరం. స్వామి పీతాంబరం లేనే లేదు, శబ్దం లేదని అడగబకండి. పీతకవాడై ద్రావిడ భాషలో పీతకవాడై పిరానాల్ పెరుమగురవాగి వందుని
ఆళ్వార్ భాష ఉండదు, పీతగా వాడే అట్లా ఉన్నప్పుడు ఇది ఎట్లా స్వామి ఆ తిరుపతి వట్టం మేము ఎట్లా తీసుకున్నంటే అట్లా కాదు. ఇది ఏమంటే పెరుమాళ్ ఏ వస్త్రం ఆయన సాత్తుకున్నా సరే ఆ వస్త్రం ఏమర్థం అంటే తిరుప్పీతాంబరని ఆవేశ అవతారం అంటారు. కొంచెం దీన్ని నిదానంగా చెప్తాను. తిరుప్పీతాంబరం ఆవేశ అవతారం అంటారు. అట్లంటే ఏ వస్త్రం, ఇప్పుడు కాటన్లో ఒక వస్త్రం ఉంటుంది, అది వేరేదో ఒక వస్త్రం ఉంటుంది, అన్నీ పీతాంబరం. పీతాంబరం అనేది పసుపు కలపాలా, పసుపు కలర్గా ఉండాలా, దాని తర్వాత పట్టు వస్త్రంగా ఉండాలా. అన్నీ పట్టు వస్త్రం సమర్పించాలంటే ఏం లేదు, అన్నీ అది పసుపుగా ఉండాల్సింది. ఏ కలర్ అయినా ఆయనకి సమర్పించుకోవచ్చు, ఏదైనా ఏది సమర్పించినా ఆయన సమర్పించిన దానివల్ల అక్కడ అందమే, కానీ ఆ కలర్కి అప్పుడుదా అందం వస్తుంది. మనకంతా మనం ఎట్లా ఉండాలో దానికి తగినట్టు మనం తీసుకోవాలి. ఏం కలరో దానికి తగినట్టు మనం వస్త్రాలు కానీ తిరువాభరణం కానీ అన్నీ మనకి ఆయన గట్ట కాదు, ఆయనకి చేర్చిన తర్వాత ఆ తిరువాభరణానికి ఆ వస్త్రాలకి అందం వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏ వస్త్రం తీసుకున్నాడో, ఏ వస్త్రం ఆయన సాత్కుంటారో ఆ వస్త్రానికి ఏం పేరు పీతాంబరం. ఏంది ఆవేశ అవతారం అంటారు. ఆవేశ అవతారం అంటే పెరుమాళ ఆవేశ అవతారం తెలుసా? ముఖ్య అవతారం, గౌణ అవతారం, రెండు అవతారం. కొంచెం ఇది నిదానంగా వినండి. ముఖ్య అవతారం, గౌణ అవతారం. సాక్షాత్ అవతారం ఒకటి ఉండదు, అముఖ్య అవతారం, గౌణ అవతారం అంటారు ఇంకోటి ఉండదు. ఇది ఏదేం చెప్తాను. పరశురామ అవతారం, అదే ప్రకారం బలరామ అవతారం, ఇదంతా సాక్షాత్ అవతారం కాదు. దీనికి ఆవేశ అవతారం పేరు. ఎవరో ఒక జీవాత్మని సెలెక్ట్ చేస్తాడు, ఆ జీవాత్మను సెలెక్ట్ చేసి ఈయన దగ్గర ఉండే ఆ శక్తిని తీసుకుపోయి ఆ జీవాత్మ దగ్గర పెట్టి ఆ ప్రకారం అవతారం చేస్తాడనేది ఆవేశ అవతారం. ఆవేశ అవతారం సాక్షాత్ అవతారం కాదు. సాక్షాత్ అవతారం అనేది రామావతారం, కృష్ణ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, అంతా సాక్షాత్ అవతారం. అయితే ఆవేశ అవతారం ఏంది? పరశురామ అవతారం ఆవేశ అవతారం, అదే బలరామ అవతారం ఆవేశ అవతారం. అయితే 10 అవతారం లోపల ఉంటుంది, అది వేరే విషయం. అయినా కూడా ఆవేశ అవతారం ఉంటుంది. అదే ప్రకారం ఇప్పుడు ఏ వస్త్రం పెరుమాళ్ శాస్త్రం లేదు స్వామి, వస్త్రమే లేదు, ఏదో చినిగిపోయిన వస్త్రం ఒకటి ఆయన తిరుమంజనం చేయాలి కదా, పసుపు ఆ గంధం అదంతా వస్తుంది కదా, అదంతా మంచి వస్త్రాలు పెడితే మళ్ళీ మళ్ళీ అది సాత్తనవదు, అందువల్ల ఏదో ఒకటి చినిగిపోయిన వస్త్రం కట్టేనంటే అది పీతాంబరం. అది కూడా పీతాంబరం అండి. ఆయన ఆవేశ అవతారం చెప్పిన కదా, ఏ వస్త్రం చూసినాడో దానికి పీతాంబరములో ఆవేశిస్తుంది. అట్లంటే పీతాంబరం అనే ఒక ఆవేశం అనేది దాంట్లో పూర్తిగా ఉండదండి. ఏమంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. భగవంతుడు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా కూడా దాని చక్రాంశం అంటారు. ఏ ఆయుధాన్ని ప్రయోగించినా దానికి చక్రాంశం అంటారు. చక్రాంశం అంటే ఇప్పుడు ఒక చెప్తాను. గోరు ఉంటుంది కదా, గోర్తదా నరసింహ పెరుమాళ్ వచ్చి హిరణ్యకశిపుని చేశాడు, సంహారం చేశాడు. ఆ గోరే చక్రాంశం అంట. నరసింహ గోరే చక్రాంశం అంట. అదే ప్రకారం ఆయన ఎక్కడ పండుకున్నా, ఎక్కడ కూర్చున్నా, చెన్నాల్ కుడయాం ఇరుందాల్ సింగాసనమాం నిన్నాల్ మరవడియాం నీల్గొడలు ఎండ్రం పణయాం అణివిలక్కాం పొంపట్టాం పుల్గుమనయాం తిరుమార్కర కథాపునశంకర రథాంగల్పక ధ్వజారవిందాంగుల వజ్రనాణియో త్రివిక్రమత్వ త్రణాంబుజగ్మయం మదీయమూర్ధమ అలంకరిషిత కథ అని ఆళవందారు చెప్తున్నప్పుడు ఏంటంటే ఆ ఆదిశేష పర్యంగం మీద పండుకుంటాడంటే ఎక్కడ పండుకున్నానో ఆ పండుకున్న పడక వచ్చి ఆదిశేషుడు, ఎక్కడ కూర్చున్నా కూడా ఆ కూర్చున్నది అది ఆదిశేషుడే, ఎక్కడ నడిచిపోయినా ఆయన ఆదిశేష. అన్నాళ్ళు కూడా యాం ఎక్కడ గొడుగు పడుతున్నారో ఆ గొడుగు ఆదిశేషుడే. ఇరుందాల్ సింగాసనమాం నిన్నాల్ మరబడియాన్ నడిచిపోయేనికి పాదరేఖగా ఉంటుంది కదా, పాదరేఖలు చెప్పులు ఉంటారు కదా, చెప్పులను చెప్పకూడదు. అయితే ఆ శ్రీపాదరేఖగా ఉండదే అదే ఆదిశేషుడే చెప్తాము కదా. ఏదైనా అదే ప్రకారం ఈయన పైకి పోతున్నాడు, పైకి వాహనం మీద ఎక్కిపోతున్నాడు, ఏదోదో వాహనాల మీద ఎక్కిపోతున్నాడు. అన్ని వాహనాలకి ఏంటంటే గరుడాంశం, అన్ని భాగానికి గరుడాంశం, గరుద్వంతుడే ప్రధానం. వాహనం అనుకుంటే గరుద్వంతుడే. అయితే సింహవాహనం ఉంటుంది, శేషవాహనం ఉంటుంది, అదే ప్రకారం ఉంది, గుర్రవాహనం ఉంటుంది, ఇన్ని ఉంటుంది. అంటే అన్ని గరుద్వాన్ అంశం అంటారు. అదే ప్రకారం ఈ చక్రాంశం ఏ ఆయుధాన్ని తీసి ఎత్తేసినా కూడా చక్రాంశం అంటారు. అది నేను ఎక్కడ చెప్తుందంటే శుక్కురన్ కన్నై తురుంబాల్కెళ్ళి చక్కరక్కయ్యని అచ్చు వామను వచ్చాడు, మహాబలి దగ్గర 3 అడుగు మట్టి అడిగాడు. అడిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఇదిగో నీకు ఇస్తున్నానని చెప్పి తీర్థం పోస్తున్నాడు. కమండల నుంచి తీర్థం పోసేటప్పుడు ఏమైందంటే ఆ ఏం చెప్తున్నాడు, శుక్రాచార్య చెప్తున్నాడు, మహాబలి ఇవ్వబాక వచ్చింది ఎవరిని తెలవదు, నువ్వు యామారిపోతున్నావు, పరబ్రహ్మమే వచ్చిన్నాడు, నువ్వు ఇవ్వబాక, ఇస్తాను మాట ఇవ్వబాకంటే లేదు నేను చెప్పేసాను ఇచ్చేస్తానంట. అప్పుడు ఏం చేస్తావు, శుక్రాచార్య ఏం చేస్తానంటే ఆ కమండలం లోపల పోయి దూరి ఒక
పురుగుగా లోపల పోయి దూరుకొని అక్కడి నుంచి తీర్థం రాకుండా పోయి నిలిచిపోతాడు. ఇది భగవంతుడు తెలుసుకొని ఏం చేశాడు, అక్కడి నుంచి పక్కన ఒక దర్భ, ఆ దర్భనే ఎత్తుకొని లోపల పడస్తాడు. ఆ దర్భనే చక్రాంశం. ఏమిటే శుక్రన్ కన్నై తురుంబాల్ కిల్లియ చక్కరక్కయ్యనే అచ్చో వచ్చో పెరిగి, ఇదే పెరియాழ்వార్ పాసురం. అప్పుడైతే చక్కెరకైనా అది చక్రతాడు ఏం లేదు స్వామి, దర్భనే చక్రతాడు అంశం. అంటే ఈ వస్త్రాలు అన్నీ పీతాంబరం అంశం. అది ఆవేశ అవతారం. ఏది ఒకటైనా పీతాంబరం అంశం చెప్తారు. అప్పుడంటే ఏం ఎందుకు వస్తుంటారా, దీన్ని ఆశ్చర్యంగా చేయంటే అట్లా చేశారు కదా. శేషికి ఏది తీసుకున్నా కానీ శేషి ఆయన మన శేషభూతుడు. శేషభూతుడు అట్లయితే ఏమర్థం, ఆయన ఏం సమర్పించుకుంటాడో ఆ సమర్పించిన మిగతా మనకు వస్తే అది శేషభూతుడైన దాసభూతుడికి ప్రధానం అంటాడు. సరే స్వామి, ఈ ప్రకారం ఉంటుంది కదా. అయితే కొత్తది సామాన్యంగా స్వామి కొత్తదిగా వస్త్రాలు తీస్తే అది మంచిదంటారు. దాన్ని కట్టుకుంటే మంచి. దీపావళి రోజు, సంక్రాంతి రోజు, అది ఏదేదో ఇదంతా వస్తుంది కదా, ఎన్ని ఫంక్షన్ వస్తుంది కదా, దాంట్లో కొత్త పంచ కట్టుకుంటే బాగుంటుంది. ఎవరో ఒకరు కట్టుకున్నారు, ఎవరంటే భగవంతుడు అనుకోండి, కట్టుకున్నాడు. దాంట్లో ఎంత మరకలు ఉంటుంది, ఆ మరకలు తీసుకొచ్చి కట్టుకుంటే అదే అంత బాగా. ఏం స్వామి ఎందుకంటే డబ్బులు లేదు మళ్ళా, చాలా పిచ్చోడుగా మళ్ళీ ఇతను. అందువల్ల ఏం చేశాడు, ఆయన కట్టుకున్న దాన్ని తీసుకొచ్చి కట్టుకుంటారంటే లోకంలో ఒక తగ్గు రకంగా చెప్పుకుంటారు కదా, ఆ ప్రకారం ఉంటుంది కదా. ఇది చెప్పేది ఏంటి లేదంటే ఎవరు చెప్తారు, స్వరూప జ్ఞానం తెలవని వాళ్ళు చెప్తారంటారు పెరియాళ్వారు. స్వరూప జ్ఞానం తెలిసిన వాళ్ళు దానికన్నా గొప్ప ఏం లేదంటారు. ఆ ప్రసాదం నాకు దొరకాల 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 అద్ద ఉడుత్తు కలందని పీతగా వాడే. ఆయన ఏం తీసుకున్నాడో ఆ తీసుకున్న ప్రసాదం మనకి రావాలా. నాకు 1,00,000 రూపాయలు ఉండదు, నాకు వస్త్రం తీసుకుంటా అంటే అది లాభమే లేదు. ఆయన ఇవ్వాలి కదా, ఆయన సాత్తికొని దాని తర్వాత మనకు వచ్చేదా అది ఉంటుంది. దీనికి ఒక ప్రమాణం ఉదాహరిస్తాడు ప్రియవాచ్యాన్ని బల్లై. శ్రక్ వస్తర ఆభరణైకి యుద్ధం స్వ అనురూపైకి అనుభైకి చిన్మయికి స్వప్రకాశైక అన్యోన్య రుచిరంచితైకి. ఆశ్చర్యమైనది శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే శ్రక్ అంటే శ్రక్ అంటే పూలమాల మాల. ఈ శ్రక్ పూలమాల అని ఆభరణయుక్తం అట్లాంటి తిరువాభరణాలు, నగలంతా మనం వేసుకుంటాం కదా, ఆ తిరువాభరణాలు మాల కానీ ఈ పుష్పమాల కానీ తిరువాభరణం అట్లాంటిది నగలు. ఈ నగలు కానీ ఆయన స్వరూపానికి అనురూపంగా ఉండాలి. అట్లంటే ఏమి, ఆయన తిరిమేనికి మొదల్లో సాతేయాల. ఇప్పుడు మనంతా కొన్ని పెళ్ళిళ్ళకంతా కొన్ని బంగారు తీస్తారు, నెక్లెస్ తీస్తారు, తాళిబొట్టు తీస్తారు, ఏదో చేస్తారు. తీసినప్పుడు మొదట తీసుకుపోయి పెరుమాళ సమర్పించారు, తాయారు కన్నా సమర్పిస్తారు. తాళిబొట్టు తాయారికి సమర్పించచ్చు, ఏం తప్పేం లేదు. ఎప్పుడైనా ఏం స్వామి దానికి ఏదో ఫంక్షన్ లాగా చేసి ఏం తప్పలేదు. అట్లనే తీసుకుపోయి ఆమె గొంతులో వేసేయచ్చు, ఏం తప్పలేదు. అది ఎట్లా పెరుమాళు వేసినట్టు వేసేయచ్చు, ఆ భావంతో వేసేస్తుంటే అది అందరిలో ఉన్నాయి. ఎప్పుడు మనకు కావాలని తీసుకోవచ్చు. ఏం చేస్తారంటే వీళ్ళు తీసినప్పుడే వీళ్ళు వేసి చూసుకుంటారు, ఆ ప్రకారం కూడదు. అదే ప్రకారం ఈ తిరువాభరణం ఏమి ఇదన్నీ ఆయన తిరిమేనికి సరిగా ఉండదు అంటే ఇది వేసిన తర్వాత ఆ తిరువాభరణం కానీ ఆ పుష్పమాలకు కానీ వైభవం. అది వేయలేదంటే ఆ వైభవమే లేదు. ఏదో స్వామి నేను బంగారు పూర్తిగా తీసుకొచ్చాను, అది 24 అని చెప్పారు, 22 దాకా తీసుకున్నారు, 22 క్యారెట్ కరెక్ట్గా తీసుకొచ్చాను స్వామి అంటే అదెంత ఉండొచ్చు, పవిత్రం ఉంటుందా స్వామి? స్వర్ణం అంటే పవిత్రమే కదా, పవిత్రం ఉండొచ్చు. ఆ పవిత్రం భగవత్ సంబంధం ఉంటేదా పూర్ణత్వం ఉంటుంది. నాకు బంగారు అనేది కోసం పవిత్రం కాదు. ఆ బంగారు అనేది ఒక విషయం ఆ బంగారు ఎక్కడో ఒక తాళం ఉండింది, ఏదో ఆ తావు తాకకుండా ఉండే తావు ఎవరు పోనైనా కాదు, ఆ తాళ బంగారు ఉండేది, అది పవిత్రమా కదా? ఎట్లా ఇస్తే స్వామి ఎచ్చేదానికి మనకి కష్టంగా ఉండాలంటే తెలుస్తుంది కదా. అయితే బంగారు కదా ఉంటుంది. అదే ఆ బంగారు భగవత్ పవిత్రంగా ఉండిందంటే ఆ సంబంధం ఉండిందంటే పూర్ణత్వం ఉండదు కదా. ఎందుకోసం చెప్పిన ఈ తిరుపరివట్టం కానీ తిరువాభరణం కానీ ఈ పుష్పమాల కానీ ఇదన్నీ ఎవరికి వాడుకోవచ్చునని. అప్పుడు మహా జ్ఞానం తెలిసిన యంత్ర భగవంతుడికే ఈ తిరువాభరణం, భగవంతుడికే ఈ తిరుపరివట్టం, భగవంతుడి ఈ పుష్పమాల, ఇదన్నీ యువతలు చేసిన దాసబూధుడు అనే ఒక జ్ఞానం వచ్చేసినడు ఆ ప్రకారం తెలుస్తాడు. ఎందుకోసం ఆ ప్రకారం తెలుస్తున్నా అంటే అదే ఆయనకి స్వరూపం, ఆ స్వరూపం కదా. ఆ స్వరూపం ఉండే దానివల్ల తెలుస్తాడు. ఇప్పుడు తిరుపరివట్టం జ్ఞానం వచ్చేసింది కదా. ఈ శ్లోకం పూర్తిగా ప్రమాణంగా చెప్పేసి వచ్చేసింది స్వామి. అప్పుడు ఈ తిరుపరివట్టం ఇదంతా ఆవేశ అవతారం చెప్పారే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతారు. సామాన్య ఒక వస్త్రం సమర్పిస్తేనే పీతాంబరం ఆవేశ అవతారం చెప్పాడు. అట్లా ఉన్నప్పుడు
పీతాంబర ఆవేశ అవతారం చెప్పారంటే ఇప్పుడు తిరుపరివట్టం కానీ, అదే ప్రకారం తిరుమాల కానీ, అదే ప్రకారం తిరువాభరణం కానీ ఇదంతా ఉన్నాయి కదా, ఇదంతా అదే ప్రకారం ఉంటుందని. అవును, ఏదైనా ఆవేశ అవతారమే. సరే, ఆవేశ అవతారం అంటే జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు పరశురాముడు ఆవేశ అవతారం చెప్పాడు, బలరాముడు ఆవేశ అవతారం చెప్పాడు, జ్ఞానం ఉండదా లేదా? కార్తవీర్య అర్జునుడు ఒక ఆయన, ఆయన కూడా ఆవేశ అవతారమే. అయితే ఆవేశ అవతారం చెప్పాడు. అట్లా ఉన్నప్పుడు ఇదంతా ఆవేశ అవతారం చెప్పాడు, జ్ఞానం ఉండదు కదా. అదే ప్రకారం దీనికి జ్ఞానం ఉండదా? ఇప్పుడు వస్త్రానికి జ్ఞానం ఉండదా? పిలిచే వస్తుందా? ఏ వస్త్రం పీతాంబరం ఇక్కడ చెప్పు, నువ్వు పెరుమాళ దగ్గర చేస్తున్నావు నా దగ్గర వచ్చేసే అని చెప్పి పిలిస్తే వస్తుందా? రాజు స్వామి, జ్ఞానం లేదే. అదే ప్రకారం తిరువాభరణం ఉంటుంది కదా, మాలలు ఉంటుంది కదా, మాలని పిలిస్తే నువ్వు ఇంతవరకు పెరుమాళ దగ్గర ఉన్నావు, మహాప్రసాదం నాకు వచ్చేసే, నేను కొంచెం పెట్టుకుంటా అంటే వస్తుందంటే, రాజే స్వామి జ్ఞానం లేదే. జ్ఞానం లేని ఒక వస్తువునిపై ఏం చెప్తున్నా? ఆవేశ అవతారం చెప్తున్నారే. ఎలా చెప్పచ్చు? నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఎలా చెప్పచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే చిన్మయి అట్లంటే పీతాంబరము ఆవేశ అవతారం, చిన్మయి అంటారు. చిన్మయి అంటే పీతాంబరం. అట్లాంటి పీతాంబరం ఆవేశ అవతారం చెప్తున్నారే, దానికి చైతన్యం ఉండదా? కొన్ని మందిలో చైతన్యాన్ని పేరు పెట్టుకుంటారు. ఉంటుందో లేదో. చైతన్యం అంటే మహాజ్ఞానం. ఉంటుందో లేదో. అయితే పెరుమాళ్ తిరువాభరణ చైతన్యం ఉండాదా అంటే ఉండాదని చెప్పేసి. స్వామి చైతన్యం ఉండాదంటే పిలిస్తే రావాలి కదా. ఇప్పుడు మేము చెప్తున్నా, మీరు వింటున్నారు, చైతన్యం లేదంటే విన్నవుద్యా? విన్న కాదు. ఎప్పుడు మీరు ఉంటున్నారో చైతన్యం పూర్తిగా ఉండదు. ఆత్మ అంటే జ్ఞానమయ ఆనందమైన ఉంటుంది. అప్పుడు తిరువాభరణ ఆత్మ ఉండదా? ముందుగానే చెప్పినాను, ఏ వస్తువుకైనా ఆత్మ పరమాత్మ అచిత్తత్వమేమి చిత్తత్వమేమి పరమాత్మతత్వమేమి మూడు తత్వాలు ఏ వస్తువులను ఉండదు. అయినప్పుడు అట్టయితే ఏ వస్తువులు ఉండదంటే దానికి జ్ఞానం లేదే స్వామిని. ఆ జ్ఞానం ప్రసరించే ఆ శరీరం లేదు, అంతేగాని జ్ఞానం లేదని చెప్పను కాదు. ఆ శరీరం లేదు. ఇప్పుడు మనకే ఏదో ఒక పడుకుంటాం, నాయకంగా పడుకుంటాం, అట్లే పడుకుంటాం. అప్పుడు పిలిస్తే తలవలేదు ఏం స్వామి జ్ఞానం లేదని అర్థం. అంటే ఆ ప్రసరించే ద్వారం మూసుకునేసింది, ఈ శరీరం సరిగా పనిచేయలేదని అర్థం. అదే ప్రకారం ఇప్పుడు ఏ అచిత్ వస్తువుకి ఆత్మ లేకుండా లేదు, ఆత్మ ఉండదు, పరమాత్మ ఉండడు. అది ఏంటి? అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. అది అచిత్ వస్తువుమే. అచిత్ వస్తువు ఉండదు, దాని లోపల చిత్తత్వైన జీవాత్మ ఉండడు, దాని లోపల పరమాత్మ ఉండడు. ఈ ఉన్నప్పుడు అయినా కూడా ఆ చైతన్యం ఉన్నట్టు మనకు తలవలేదు. ఏదైనా చూపిస్తుందా మనకి? చూపిలేదా స్వామి? మీరు ఎలా ఉండాలని చెప్తానంటే ఇప్పుడు ఇట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చైతన్యం ఉండాలని చెప్తాం కదా, మన ఎవరినో చూశారంటే జ్ఞానం వస్తుందా? ఎవరికైనా జ్ఞానం వస్తుందా స్వామి? చూస్తే ఉన్న జ్ఞానం కూడా పోతుంది స్వామి. అక్కడ పోయి చూశానండి, ఆయన్ని చూశానండి, చూసిన తర్వాత నాకు ఏందో తెలవ, నాకు ఉన్నది కూడా పోయింది అంటారు. అట్లంటే ఏమంటే జ్ఞానం మనకి ప్రసరించేది లేదు. అట్లంటే ఏమర్థం? ఆయన చూసిన తర్వాత అమోఘంగా ఆశ్చర్యమైన ఒక జ్ఞానం రావాలి కదా. అది పైగా పొంగి రావాలి కదా. అప్పుడు పొంగి రావాలంటేనే ఆ ప్రకారం వచ్చే ఒక ప్రసక్తియే లేకుండా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అయితే ఇదే భగవంతుడి దగ్గర మాల సమర్పిస్తున్నాము, భగవంతుడి దగ్గర పీతాంబరం సమర్పిస్తున్నాము, భగవంతుడి దగ్గర తిరువాభరణం సమర్పిస్తున్నాము. అదంతా తీసుకొచ్చి ముందుగా పెట్టిన తర్వాత దాన్ని చూసిన తర్వాత, ఓ ఇది భగవంతుడు సమర్పించుకున్నాడా, ఎంత బాగుండదు, ఎంత ఆనందంగా ఉండదు, ఆయన తిరిమేని పడిందా అని చెప్పి మా జ్ఞానం మనకి ప్రసరించుంది, మనకి జ్ఞానం పైకి వస్తుంది. అదే మీరు నన్ను చూస్తున్నారు, జ్ఞానం వస్తుందా? అచిత్ ఏం లేదు, దీనికి జ్ఞానమే రాలేదు. అదే భగవంతుని మాలలో చూడండి, భగవంతుని పీతాంబరం చూడండి, చూడండి అంటే సేవించండి. అదే భగవంతుని తిరువాభరణం సేవించడం అంటే పూర్తి అయిన మాకు జ్ఞానం అంటే అది పూర్ణమైన సత్వగుణంతో ఉంటుంది. మనకి రజోగుణం తమోగుణం సత్వగుణం మూడు కలిసి ఉంటుంది. దీనికి మిశ్రతత్వం అంటారు. మిశ్రసత్వం అట్లంటే మిశ్రం అంటే కలిసింది. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. సత్వగుణం బాగా ఉన్నప్పుడు ఓహోను తిరుపతి వినాలంటే అయిపోయింది, మనం 10 నిమిషాలు లేటుగా ముందుగా పోవాలా, 10 నిమిషాలు ముందుగానే కార్చుకోకుండా స్వామి స్టార్ట్ చేసిన తర్వాత మనం పోకూడదు, ముందుగా పోయేద్దా పద్ధతి అని ఒక సత్వగుణం కూడా ముందుకు వచ్చేస్తుంది. అదే సత్వగుణం లేదు, రజోగుణం తమోగుణం వచ్చింది, ఏమండి 10 నిమిషాలు పోని మళ్ళీ ఆయన చెప్తాడు కదా, మళ్ళీ వస్తాం కదా అని వస్తుంది కదా. అప్పుడు సత్వగుణమో రజోగుణమో తమోగుణమో మనతో కలిసి ఉంటుంది. అయితే భగవత్ ప్రసాదం అనే ఆ పీతాంబరంకి కానీ ఆ తిరువాభరణం కానీ అదే ప్రకారం ఆ పుష్పమాలకు కానీ సత్వగుణం ఒకటే ఉంటుంది. దేంట్లో సత్వగుణం ఉండాదో దాన్ని చూసేమంటే మనకి జ్ఞానం ప్రకాశం.
ఇప్పుడు అది అప్పుడైతే మనకు జ్ఞానం ఉండదా, దానికి జ్ఞానం ఉండదా? మనం ఏమనుకుంటాము, జ్ఞానం ఉండదంటే పిలిచే రావాలా, జ్ఞానం ఉండాలంటే పిలిచే పలకాలా అనుకుంటాము. అది కాదు. ఏ వస్తువుని సేవించేమో అట్లయితే చూస్తే మన గుడికి పోతాం, తిరువేంకటేశ్వర ఆయన సేవిస్తాము, తిరుమలకి పోయి ఆయన పలుకుతున్నాడా? పలికితే అంతే, ఆయన తీసుకుపోతాం. నువ్వు ఎందుకయ్యా అక్కడ ఉండవు, నేను నీ దగ్గర అందరూ లక్షలుగా తీసుకొచ్చిస్తాను, నా దగ్గర వచ్చేసి నేను పెద్ద ముగరాజు అయిపోతాను అని చెప్పి ఆయన తీసుకొచ్చేస్తాం. రంగనాథుడు అదే పరిస్థితి. ఎందుకోసం చెప్తానంటే ఆయన పలకటమే లేదు. అయితే ఆయన చూసిన తర్వాత మనకి ఎంత అపారమైన జ్ఞానం వస్తుంది. ఎందువల్ల? సత్వగుణం పూర్తిగా ఉండదు. ఆ ప్రకారం ఆయన సంబంధం ఉండే ఏదైనా పుష్పమాల కానీ, తిరువాభరణం నగలు కానీ, తిరువాభరణం కానీ, అదే ప్రకారం తిరుపరివట్టం కానీ అదంతా పూర్తిగా ఉంటుంది కదా. అందువల్ల అది సత్వం. మనది సత్వం కాదు. ఇప్పుడు సత్వం లేదా స్వామి, తిరుపల్లాని వింటున్నాము, సత్వం లేదా అంటే ఉన్నది, ఏదో ఉన్నది అంతేగాని పూర్ణత్వం ఉండదంటే లేదు. పూర్ణత్వం ఉండిందంటే ఈ 1:30 గంట సేపు కాదు స్వామి, 24 గంట సేపు ఈయన చెప్తారా నేను వింటాను అని వచ్చేస్తారు కదా. లేదే స్వామి, 1:30 గంట సేపునా, అరగంట సేపు లేదు, 3/4 గంట సేపు తర్వాతనే కదా వస్తున్నారు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఉంటుంది కదా. అందువల్ల ఆ వస్తువుని సేవిస్తేనే ఏమవుతుంది, మనకి మనసు పరిశుద్ధం అవుతుంది. అందువల్ల దానికి జ్ఞానం ఉండాలి, పూర్ణంగా ఉండాలి. అది కాకుండా మన జ్ఞానం పెరుగుతుంది. చూసిన తర్వాత ఓ ఇది సేవించాలా, మళ్ళీ ఈ ప్రకారం మళ్ళీ ఇంకో తిరువట్టం ఎప్పుడు, తిరుపరివట్టం ఎప్పుడు సమర్పిస్తారో దగ్గరికి పోయి సేవించాలా. ఆ తిరుపరివట్టం ఎట్లా సమర్పిస్తారో, తిరుమంజన కాలంలో ఎట్లా సందన కాపి ఏమి, మంజ కాపి ఏమి, కుంకుపు ఏమి, అదే మన పాలు పెరుగు తేనె అది కొబ్బరి నీళ్ళు ఇదంతా ఎట్లా పోస్తున్నారు, సేవించాలా ఆ జ్ఞానం మనకు వస్తుంది కదా. అది ఎందువల్ల వస్తుంది? ఈ తిరుపరివట్టం సేవించిన దానివల్ల వస్తుంది, ఈ తిరువాభరణం సేవించిన దానివల్ల వస్తుంది, ఈ పుష్పమాల సేవించిన దానివల్ల వస్తుంది. అదే నన్ను చూస్తే మీకు వస్తుందంటే అచిత్తుదా, జ్ఞానం లేనిదా వస్తుంది. ఎందుకు చెప్తాను? ఆ ప్రకారం వస్తుంది. దానితో అప్పుడు ఉడుత్తు కలంద నిన్ పీదకవాడై, ఉడుత్తు కలత నిన్ పీదకవాడై, ఇంతవరకు వచ్చేసాము. సరే స్వామి, ఈరోజు కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాడు. తర్వాత ఇంకో ఉడుతు ఉండదు. మొదట ఉడుతు స్టార్టింగ్లో ఉడుత్తు కలంద నిన్ పీదకవాడై, మళ్ళా తర్వాత ఉడుతు. ఇప్పుడు మొదట ఉడుతు అయిపోయింది, ఇప్పుడు రెండో ఉడుతు. ఈ ఉడుతనే మొదటి ఉడుతు పూర్ణంగా చేసేసాము. ఇప్పుడు రెండో ఉడుతు ఏమంటే ఉడుతండి ఇది అన్నది సాత్తుకోవాలా. అట్టంటే ఏమర్థం? జీవాత్మ అలంకారం చేసుకోవాలని అనుకుంటాడు కదా. ఆభరణం ఒక పెద్ద నగలంగడికి పోతాడు, పెద్ద నగలంగికి పోతాడు, ఏమేం కావాలని తీసుకుంటాడు. గుడలంగికి పోతాడు, ఏమేం కావాలని తీసుకుని పోతాడు. తీసుకుని పోయేసి ఆయన సమర్పించుకుంటే అది కాదు. అది ఇక్కడ చెప్పలా. గుడికి పోవాలా, బాగా తెలుసుకోండి. గుడికి పోవాలా, కోయిలికి పోవాలా, కోయిలికి పోయి అక్కడ పోయి పెరుమాళ్ సాత్తిన వస్త్రం ఉంటుంది కదా, పీతాంబరం ఉంటుంది కదా. పీతాంబరం అంటే మీరు అనుకున్నట్టు ఓ పసుపు వస్త్రంగా ఉంటుంది, అది దాని భారంతో వచ్చి ఉంటుంది, అది కాదు. ఏ వస్త్రమైనా పీతాంబరం ఆవేశ అవతారం, అది గుర్తుంచుకోవాలా. ఏ వస్త్రమైనా చూసి ఏదో ఒక వస్త్రం స్వామి ఇచ్చేరతమే, పీతాంబరం అంటే పీతాంబరమే. ఏమిటి ఆవేశ అవతారం ఇప్పుడే కదా చూసాము. అప్పుడు ఆ ప్రకారం పీతాంబరం ఉన్నాయి, ఆ ప్రకారం తీసుకొచ్చి ఇచ్చేదా మనం తీసుకోవాలా. కానీ 10,000 పెట్టి తీసాను, 20,000 పెట్టి చేసాను, కొత్తగా ఉండదు, బాగా ఎట్లా పెట్టినారో ఆ ప్రకారం ఉంటుందంటే అది కాదు అందం. అది కాదు. ఏమిటే మనం ఏమనుకుంటాము, కొత్త వస్త్రం ధరించుకుంటే మనకు అందం అనుకుంటాము. మన శరీరానికి అందానికన్నా ఆత్మకి అందంగా ప్రధానం. ఆత్మ అందంగా ప్రధానం, శరీర అందం ప్రధానం కాదు. శరీరానికి అందం అక్కర్లేదా? అందం కావాలా. ఎట్లా అందం చేసుకోవాలి తెలుసా శరీరానికి? ఓ ఇది భగవంతుడు లోపల ఉన్నాడు, నా హృదయ కమలం లోపల ఉన్నాడు. ఇది ఎక్కడంటే ఇదిదా పరాశర భట్టు దగ్గర అడుగుతున్నారు పెద్దోళ్ళంతా. ఆయన బాగా అలంకారం చేసుకుంటాడు. తిరువాభరణం పూర్తిగా అది తిరుమణిత్తాడమేమి, తిరువాభరణమేమి, అదే షాల్వ ఏమి, ఏదేది పుట్టలమేమి, ఇదంతా పెట్టుకొని పూర్ణంగా ఇట్లా వస్తాడు. అయితే కాలక్ష్యం చెప్పాడు, వీరంతా ఆశపడకూడదు, ఏం ఆశపడక భగవంతుడికి అనన్య ప్రయోజన పరంగా ఉండాలా, ప్రయోజనాంత పరంగా ఉండకూడదు, దేంటి వైరాగ్యం ఉండాలా, భగవంతుడి దగ్గర పూర్ణంగా ఉండాలా, మిగతా వస్తువులతో వైరాగ్యం చెప్తా ఉంటాడు. ఈ వింటా శిష్యులు విన్నట్టు ఒక శిష్యుడు కోపం చేసిండు. 1 సంవత్సరం అయిపోయింది, ఏం స్వామి మీరు ఈ ప్రకారం చెప్తారు, మీరు మట్ల ఎట్లా ఉండాలంటే నీ ఎట్లేదా ఉంటుంది, నీ ఇట్లా ఉండకూడదు అంటాడు. అదేంటి మీరు ఈ ప్రకారం చెప్తున్నా? అవును, నేను ఇది ఏంటి అలంకారం చేస్తున్నాను, ఇది భగవంతుడు నా హృదయ కమలంలో ఉండే కోయిలు అనుకున్నాను. కోయిలు అనుకున్నాను, కోయిలకు అలంకారం చేయాలి కదా, సన్నతికి అలంకారం చేయాలి కదా. ఆ సన్నతి అనుకోని నేను ఇది అలంకారం చేసుకుంటాను. నువ్వేమనుకుంటావు? నీ శరీరం అనుకోని అలంకారం చేసుకుంటావు. అప్పుడు సన్నతి అనుకోని అలంకారం చేసుకోవాలంటే వాడు సాత్తింది మనం సాత్తుకోవాలి, కానీ మిగతాది ఏం సాత్తుకోకూడదు. ఎందుకంటే ఆ ప్రకారం ఇప్పుడు పెరుమాళ్ళు ఏమనుకుంటారంటే ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తానండి. ఉడుత్తు కలంజనిన్ పీతగవాడై ఉడుత్తు
ఉడుతుంటే మొదట ఉడుతుకి భగవంతుడు సమర్పించుకున్నాడు. ఇప్పుడు రెండో ఉడుతుకి భగవంతుడు మనకి ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? ఏ ప్రకారం ఇస్తున్నాడు? స్వామి సరిగ్గా ఇస్తున్నాడా? నేను దాన్ని తీసి మళ్ళా సరిగ్గా అట్లా అట్లా బాగా ఉడుతుంటే ఏదే కట్టుకొని పూర్తిగా అట్లా పోవాలి కదా. అప్పుడు పోవాలంటే ఆ వస్త్రమే అందంగా ఉండాలి కదా. దాంట్లో పసుపు కుంకుమ అదే మరకలంతా పడిందంటే ఎట్లా స్వామి, మరకలు ఉండేది పోయి కట్టుకున్నాడయ్యా అని చెప్పి అనుకుంటారు కదా. ఆ ప్రకారం ఇస్తాడా? సామాన్యంగా ఇస్తాడా? ఇప్పుడు ఏం లేదు. ఒక తల్లి, ఆ తల్లి కొంచెం ఒంట్లో బాగాలేదు, పిల్లలు 8, 9 చదువుతున్నారు. అయితే నీళ్లు తీసుకురావాలి. ఆ కాలంలో నేను చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్తో. ఆ కాలంకి ఇప్పుడంటే కొలాయి తిప్పితే నీళ్ళు వస్తుంది. ఆ కాలం ఒక 10 అడుగులు పోవాలా, బావిలుంది చేదుకొని రావాలా. చేదుకొని రావాలా. ఈ పిల్లలు ఈ కుర్రాడు ఏం చేశాడంటే, అమ్మకి ఒంట్లో బాగాలేదు నేను పోయి తీసుకొస్తా అని చెప్పి పోయి చేదుకొని వచ్చాడు. ఇది చూస్తూ ఉంటుంది తల్లి. చూస్తూ ఉండి, ఎందుకనైనా తీసుకొస్తున్నావు, నువ్వు అక్కర్లేదే, నేను తీసుకుంటానే, నువ్వు చదువుకో, ఇదంతా అక్కర్లేదే, ఎందుకో ఎందుకో ఏదో ఏదో పెద్ద పని చేసినట్టు అనుకుంటుంది తల్లి. ఏదో పని చేసేట ఎంత చేయడం చెప్పి తల్లి అనుకుంటుంది కదా. ఆయన పని చేయనే వదలడు, జాగ్రత్తగా చూసుకుంటుంది కదా. అయితే ఆ ప్రకారం ఇప్పుడు వస్త్రం ఇస్తున్నాం కదా. ఈ ఇస్తున్న వస్త్రం భగవంతుడు మన దగ్గర ఇస్తున్నాడు కదా. ఎట్లా ఇస్తున్నాడు? ఆయన పూర్తిగా పసుపు కుంకుపు అదే మరక ఇదంతా పడిన తర్వాత ఇవ్వాలనుకుంటాడా? ఏమంటే మనం అదే మగాప్రసాదం అనుకున్నాము. మొదల మీరు అది తెలుసుకోవాలా. ఉడుతు కలైంద నింపీదగవాడ ఒరుకు అర్థమే చూస్తున్నాము. ఆ ప్రకారం ఆయన ఇస్తున్నాడా? లేదు స్వామి ఈయన తిప్పి కట్టుకోవాలా, నాకు మరకంతా ఇది వాస్తుందా, ఈయన కట్టుకున్నప్పుడు మరక లేకుండా కట్టుకుంటారు కదా. బయట వాళ్ళు లోకల్లో ఉండేటోళ్ళంతా ఓ పర్వాలా కొత్త వస్త్రం కట్టుకుంటారు, లేకపోతే ఎవరో కట్టుకున్నాడు అనుకుంటారు కదా. అప్పుడు కొంచెం కొంచెం సింగంగా పోద్ది కదా అని అనుకుంటారా అని చెప్పి ఆయన ఎట్లా అనుకుంటాడు భగవంతుడు అంటే, నచే రూపం నచే ఆకారం నాయుధాని నచాస్పతం నథాపి పురుషాకారో భక్తానాం త్వాం ప్రకాశసే. ఆశ్చర్యమైన శాస్త్రవాక్యం ఇది. ఏమంటే భక్తరు కోసమే నువ్వు ఉండవు, భక్తాల కోసం నువ్వు ఉండవే కానీ మిగతా నీ రూపము, నీ ఆభరణము, నీ ఆయుధము, నీ ఏదైనా కానీ నీ కోసం కాదు, నీ భక్తాల కోసం. నీ భక్తులు ఉంటారు కదా, ఆ భక్తుల కోసం ఇదన్నే కానీ నీవు అలంకారం చేసుకునేది భక్తుల కోసం. నువ్వు ఏది చేసుకున్నా, సందనకాప చేసుకునేది భక్తుల కోసం, నువ్వు పుష్పాలంకారం చేసుకునేది భక్తుల కోసం, నువ్వు ఆభరణ అలంకారం చేసుకునేది భక్తుల కోసం, ఏదైనా చేసుకునేది భక్తుల కోసం. ఇది ఎక్కడ చెప్తుంది తెలుసా తల్లి? చూడు కొడుతన ఆండాள் తల్లి చూడగమే తోల్వలయే తోడే చెవిప్పూవే పాడగమే ఎందనయ పల్వలనం యామణివు. అటెంది ఇదంతా ఆభరణాలు. ఇట్లాంటి ఆభరణాలు కావాలని చెప్పి 28వ పాసురమేమి 27వ పాసురమేమి మాలైవని ఉన్న పాసురంలో పాలన్న వన్నత్తున్ పాంచశన్యమే పోల్వన సంగంగల్ పోయప్పాడు எனவே చాల పెరంబరయే పల్లాంటి సైపారే కోల విలక్కే కొడియే విధానమే ఇదన్నీ అడుగుతుంది. ఇదన్నీ నాకు కావాలా అడుగుతుంది కదా. అప్పుడు ఆయన దగ్గర ఉండేదంతా ఇదా సామ్యాపత్తి మోక్షం సాయుధ్య మోక్షం. అక్కడ వచ్చినట్టు చెప్తాను. ఇప్పుడు అదంతా చెప్పను, ఇది పెద్ద విషయం. తిరుప్పావ అనేది వేదమనైత్యం విత్తాగం కోదతం, పెద్ద వైభవం. ఏమంటే తండ్రి ఎంత చేసినా కూడా కూతురు భావానికి సండి వస్తుందంటే రాలేదని అక్కడ వచ్చినప్పుడు చూస్తాను. ఎందుకోసం చెప్తున్నా, ఆ ప్రకారం అలంకారం చేసుకుంటాయి. ఇది సూక్ష్మమా అని అర్థం. ఇప్పుడు ఎప్పుడు అంటే పెరుమాళ్ ఇప్పుడు అలంకారం చేసుకోవాల మనం. ఆయన ఏది సమర్పించుకున్నాడో ఆ సమర్పించిన వస్త్రం మనం తీసుకోవాలి కదా. ఆ వస్త్రాన్ని తీసుకోవాలంటే మనం ఏమనుకున్నాము, ఆయన పూలుగా సాటుకోవాలా. సాటిన తర్వాత అది అట్టనే ఒకలాగా అట్టనే పోయి ఉంటుంది కదా. ఆ మడతలంతా ఉండదు, ఏది ఉండలేకుండా అట్టు వచ్చేస్తుంది. మనం కట్టుకుంటే స్వామి ఏం స్వామి ఇట్లా ఆయన కూడా వచ్చిండాడు ఇట్లా ఉండదు అనుకుంటారు కదా. ఆ ప్రకారం ఇస్తాడా లేదా అట్నే ఇస్తాడు? మనం అనుకున్నామేమి, ఆయన మడతలంతా లేకుండా ఆయన అలంకారం చేసుకుని పూర్తిగా దానిలో పసుపు ఆ మరకలతో మనం తీసుకోవాలని మనం అనుకున్నాము. ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా. ఎట్లా ఒక తల్లికి ఒక ఆయన కొడుకు తల్లి ఆ బిడ్డ అనేది ఏం చెప్తుంది, తీర్థం తీసుకొచ్చి ఇస్తుంది కదా, బావిలో పోయి చేదుకొని వస్తుంది కదా. నువ్వు అక్కర్లేదు నేనే చేసుకుంటా అని చెప్తుంది, నువ్వు చదువుకో అని చెప్తుంది కదా. అదే ప్రకారం తల్లికి అన్ని తల్లికి నా భగవంతుడి తల్లి కదా, మాతా నారాయణగా పితా నారాయణగా. అదే ప్రకారం తలవాలి కదా. ఆయన ఎట్లా తలుస్తున్నాడు? ఇప్పుడు దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ కాలంలో రాజులకంతా ఇరట్టై పిడిత్తి కొడుక్కుమ వర్గాల్ని పెరియవాచ్యాన్బులో వ్యాఖ్యానం రాసిండాడు. అది చెప్పేదంతా పెరియవాచ్యాన్బులో ఏం వ్యాఖ్యానమో దాన్ని మీకు సమర్పిస్తున్నాను.
నేను వ్యాఖ్యానం చదివేది లేదు. ఏమంటే వ్యాఖ్యానం చదివితే అర్థమవుతుంది, అది వ్యాఖ్యానం అనేది మణిప్రవాళం ఉన్నది అర్థమవుతుందని చెప్పి వ్యాఖ్యానం ఏం ఉండదు, ఆ ఉండేదాన్ని నేను సపరేట్గా రాసి పెట్టుకొని మీకు చెప్తున్నాను, అంతే, వేరే లేదు. అట్లా ఉన్నప్పుడు దాంట్లో ఇరట్టనే దుప్పటి ఏంటంటే మనం వచ్చి రాజాలు పెద్ద రాజులకి పైకి అంగోస్త్రం వేసుకుంటారు చూడండి, అట్లా పటకరగా వేసి అట్ట వేసి ఒక్కో ప్రకారం ఉంటుంది. ఆ ప్రకారం ఆ పటకర వేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు అయన్ చేసి దాన్ని ఎట్లా నడుచుకోవాలనో ఎట్లా మడివాలనో ఆ ప్రకారం మడిచి ఈ ప్రకారం చూసి ఏం చేస్తారంటే వాళ్ళు వేసుకుంటారు. ఎవరు రాజుకు తీసుకుపోయి ఇవ్వాలనో తీసుకుపోయి ఇచ్చేటోళ్ళు ఇట్లా వేసుకొని అద్దంలో పోయి చూస్తారు, సరిగా ఉంటుందా, రాజుకు సరిగా ఉంటుందా, ఈ ప్రకారం నేను వేసుకున్న ప్రకారం బాగుంటే కదా రాజుకుని బాగుంటుంది అని వేసుకుంటున్నారు. ఇప్పుడు రాజుకు వేసుకుంటున్నారు కదా, రాజుగా అయిపోతాడు. ఇతను వేసుకొని చూడాలనే అభిప్రాయంలో అది వేసి చూసాడా కాదు. బాగా ఈ విషయం తెలుసుకుంటేదా నేను ఏం చెప్పబోతాననేది మీకు తెలుసు. ఏమంటే ఎప్పుడైనా వైష్ణవ సంప్రదాయంలో శాస్త్ర ప్రకారం చెప్పేస్తే శాస్త్రం తెలిసిన వాళ్ళకి పూర్ణంగా చెప్తే అర్థమవుద్ది. అది శాస్త్ర ప్రకారం పూర్ణంగా తెలియని వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే దాని మీద పెరియవాచార్యుల వ్యాఖ్యానమే. ఎందుకంటే వాడిని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు, ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా అటైందా. అందులో దానికి పూర్తిగా తెలుసు. ఎట్లంటే ఇప్పుడు ఆయన ఎత్తి వేసుకున్నాడు, అంగోస్త్ర పైన వేసుకున్నాడు, అద్దంలో పోయి చూస్తున్నాడు, ఇది తీసుకుపోయిన రాజుకి అయిపోతాను, సరిగా ఉండదా అనుకుంటాను. ఇప్పుడు అంగోస్త్ర పైన వేసుకున్నాడు కదా, నాకు బాగుండదా అని చెప్పి చూస్తాడా, ఇది రాజుకు బాగుండదని చూస్తాడా? ఆయన నాకు బాగుండదని చూడ్డు ఏం చూస్తాడు, రాజుకి బాగుండదు. అయితే ఈయన వేసుకున్నాడు, ఈయన ఎవరు తీసుకుపోయి ఇస్తున్నాడు, ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలా, ఎవరు రాజుకు తీసుకుపోయి ఈపోతున్నాడో ఆయనే వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఇది నాకు బాగుండదు కాదు, రాజుకు బాగుంటది అని చెప్పి చూస్తున్నాడు కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఏంటి, ఆ ప్రకారం ఇప్పుడు భగవంతుడు మనం ఆయన సమర్పించుకుంటాడు. సమర్పించిన తర్వాత ఆయనకి ఎట్లాంటి ఒక ఆలోచనలు వస్తుంది భగవంతుడికి, స్వామి ఇది వచ్చి ఈ రోజు నేను సమర్పించుకున్నాను, వ్యక్తి నా భక్తుడికి ఇవ్వాలంటే భక్తుడికి తగినట్టు ఈ వస్త్రాలు ఉండాలి అని అనుకుంటాడా, వీడు నాకు తగినట్టు ఈ వస్త్రాలు ఉండాలి అని అనుకుంటాడా? ఇక్కడ సూక్ష్మమైన అర్థం. ఇక్కడ ఏం చూసాము, నథే రూపం నథే ఆకార్, తిరుపల్లాండ అనేది వేదమనైతుకం పూర్తిగా చెప్పేది. అప్పుడు వేద శాబ్దంలో ఏమేమి అర్థాలు చెప్తుందో அதன்னி பூர்த்திగా రావాలి కదా, పూర్తిగా వస్తే కదా తిరుపల్లాండు. అందువల్ల వేదத்துக்கு ஓம் என்னவது போர் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் మంగళమాదలాన్ని మనవాళ్ళ చెప్పారు కదా ఉపదేశనాల్లో. ఆ ప్రకారం చెప్పిన ప్రకారం వేద శబ్దం ఓం, వేదంలో చెప్పిన అర్థమన్నీ ఓంకారంలో ఉండాలి. ఓంకారంలో చెప్పిన అర్థం ఓంకారంలో ఉండే అకార ఉకార మకారంలో అకార శబ్దం అన్నిటికీ ప్రధానం అంటారు. అప్పుడు అదే ప్రకారం ఓం శబ్దందా తిరుపల్లాండు. అప్పుడు ఓం శబ్దంలో తిరుపల్లాండు ఉంటే అప్పుడు వేదం పూర్తిగా చెప్పిన శాస్త్రార్థంలో ఓంకారం ఉన్నట్టు 4000 దివ్య ప్రభులను చెప్పిన అర్థం పూర్తిగా తిరుపల్లా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నథే రూపం నథే ఆకారం నాయుధాని నచాస్పతం భక్తానాం తాం ప్రకాశతే. ఈ భక్తుల కోసమే ఉండానే కానీ నా కోసం కాదని చెప్పేసాడు. ఇప్పుడు ఆ వస్త్రం సమర్పిస్తున్నాం కదా, భగవంతుడు దాన్ని తీసుకుంటాడు కదా, తీసుకొని ఆయన కట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఇది భక్తుల కోసం ఉండాదా నా కోసం ఇస్తున్నానంటే, ఈ వస్త్రం భక్తులు ఈ రోజు ఒక్కరోజే నేను కట్టుకుంటాను, రేపు నాకు వేరే వస్త్రం వస్తుంది, ఏం కష్టమే లేదు, ఒకటి కాదు ఎన్నీ వస్తుంది. ఇప్పుడు కూడా తిరుమలలో ప్రతి శుక్రవారం రోజు అభిషేకం తిరుమంజనం, దానికి దగ్గర 32 గజాలు ఆ వస్త్రం, ఒకే వస్త్రం దాది, ఆ ఒకే వస్త్రం దా పూర్తిగా 32 గజాలు. అదంతా బయట దొరకవు, దానికోసం తనిగా మనుషులు ఉండరు, దాన్ని వేయిస్తారు ఉన్ని. అట్లా ఉన్నప్పుడు అది ప్రతి వారానికి 10 సంవత్సరాలకు బుక్ అయిపోయిందంట. వాళ్ళు తీసిచ్చేటప్పుడు ఎన్ని సంవత్సరాలకి, 10 సంవత్సరాలకు బుక్ అయిపోయింది. ఈ వారం నేయిస్తాను ఎంత రేటు, ఎంతనో 50,000 పోయినది. అది నేను తీయిస్తాను ఈ ప్రకారం బుక్. ఎందుకోసం చెప్తానంటే అది ప్రకారం భగవంతుడికి ఎన్ని వస్త్రాలు వస్తుంది, ఒకటి వస్తుంది, 2 వస్తుంది, ఒక్కరోజు కూడా నేను కట్టుకోపోయేది లేదు. మళ్ళీ భక్తుడికి పోతుంది, పోతుందంటే ఆయనకి ఎట్టి ఇవ్వాలా, నేను పూర్తిగా నలిపి ఆ మడతంతా పోయి అట్నే అది కాకుండా మరకలంతా ఉన్నట్టు అని చెప్పి ఇవ్వాలని అనుకుంటాడంటే మనం అనుకుంటాము, భగవంతుడు అనుకుంటాడంటే అనుకోడు. అప్పుంటే ఎట్లా స్వామి ఇస్తాడు? అట్లనే పెట్టి ఎత్తితే ఎట్లా,
ఆ పెట్టి ఎత్తినప్పుడు ఆ ప్రకారం ఇస్తారంట. ఏం స్వామి ఇది, ఏంటి స్వామి ఇస్తున్నాడు ఆ ప్రకారం ఇస్తుంటే ఆయన నలక్కుండా అట్లే ఇస్తాడంట. ఓ వీడు కట్టుకోవాలా, వీడు కట్టుకోవాలా, వీడు కట్టుకొని ఈ ప్రకారం ఆశ్చర్యంగా అనుభవించాలని, ఆ ప్రసాదం పూర్తిగా అనుభవించాలని చెప్పి ఆ ప్రీతితో ఇస్తున్నాడు. ప్రీతితో ఇస్తున్నాడు, బాగా తెలుసుకోవాలా. ప్రీతితో వైదం రాగప్రాప్తం రెండు ఉండాలి. వైదం అంటే విధి ప్రాప్తం, చెయ్యాల చెయ్యాల చెయ్యాలని చెప్తారు కదా స్వామి. చేయబోలంటే పాపాలంట. అందువల్ల ఏం లేదు, శ్రాద్ధ కార్యంతో ఉంటుంది కదా తల్లిదండ్రులు చేసేది. ఒక సంవత్సరం చెయ్యాలా, అది కాకుండా వాళ్ళు పోయిన తర్వాత 10 రోజు 16 రోజు ఇదంతా చేయాలి కదా స్వామి. ఇదంతా చెయ్యాలంట. అది పంతులు గారు వచ్చి చెప్తారు. ఏం చెప్తారంటే చేయండి, చేయలేదంటే మీకు పాపాలండి, చేసేసేయండి, ఈ ప్రకారం ఇట్లా చేయాలంటారు. ఓ పాపాలు వచ్చేస్తుందా, వద్దు చేసేయండి, ఏం చేయాలని చెప్పి చేసేయండి. ఆ ప్రకారం చేసేది పద్ధతి కాదు. దానికి ఏంటంటే వైదం అంటారు. దానికి వైదం అదంటే విధి ప్రాప్తం, చెప్పింది శాస్త్రం చెప్పింది చెప్తా. అయితే రాగప్రాప్తం ఉండాలి. రాగప్రాప్తం అంటే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఒక 5 సంవత్సరాలు అయితే పిల్లలు స్కూల్లో చేస్తాం కదా, మొదటి సంవత్సరం పోరు, ఇప్పుడు 2 వేసి పో అని తరపుతున్నారు. అదేంటి విధి ప్రాప్తి, పోవాలని తరపుతున్నాం. అదే అతను 8th స్టాండర్డ్ వచ్చేసాడు, అప్పుడు అదే ప్రకారం చేస్తే అప్పుడు రాగప్రాప్తం ఉండాలా, ప్రీతిగా అతనే పోవాలా. అదే ప్రకారం ఏదైనా రాగప్రాప్తం ఉండాలన్నా కానీ అదే విధి ప్రాప్తం ఉండకూడదు. విధి ప్రాప్తం అంటే నేను చెయ్యాలండి, చేయలేదంటే నాకేదో వస్తుందండి. 99% ఈ ప్రకారం చేస్తారు. చాలా తప్పు, చాలా తప్పు. ఏ తల్లి అయినా నేను తల్లి పాలు ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం, అందువల్ల నా పాపకి ఇస్తున్నాను అని చెప్పి ఏ తల్లి అయినా ఇస్తుంది? ఇవ్వదు. అట్లా ప్రకారం అట్లా ఇచ్చిందే తల్లి కాదు, అది తల్లియే కాదు. ఆ ప్రకారం అది రాగప్రాప్తం వల్ల ప్రీతిగా ఉండాల. ఆ ప్రీతితో అప్పుడు ఆ ప్రీతి కావాలి కదా. అప్పుడు ఈ ప్రీతి ఎక్కడ వస్తుందంటే భగవంతుడు అంత ప్రీతి మన మీద పెట్టుకున్నాడు. ఏమిటే వీడికి అట్నే ఇవ్వాలని చెప్పి ఎట్లా ఆ మడత కూడా మనవ్వకుండా, దాని మీద ఏ మరక లేకుండా ఆ ప్రకారం ఇస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక సందేహం వచ్చేసాడు, స్వామి ఆ ప్రకారం ఇచ్చేసాడంటే స్వామి అప్పుడు ఉడుత్తు కలందనిన్ పీదగవాడని పెరియాழ்వారు చెప్పిన ప్రకారం ఆ వస్త్రం ఉంటుందా? ఉండదు కదా. పెరియాழ்వారు ఏం చెప్పాడు? మరక అవ్వాలా, పసుపు ఉండాలా, కుంకుమ పువ్వు ఉండాలా, అది గంధం ఉండాలా, ఆ పువ్వులు మాలలంతా ఆ మరకలంతా పూర్తిగా ఉండాలా, అది పూర్తిగా నా శిరస మీద పెట్టాలా, నేను అది మగ ప్రసాదం చేసుకోవాలా, అప్పుడే ఉడుత్తు కలందని పీదగవాడని చెప్పేశాడు. అట్టముడు ఇప్పుడు పెరియాழ்వారికి ప్రకారం తెలిపిన తర్వాత పెరుమాళ్ ఏం చెప్తున్నా అంటే, లేదు స్వామి నేను ఎట్లా ఇస్తాను, నువ్వు కట్టుకోవాలి కదా, మరకంతా ఉంటే నీకు ఎట్లా ఉంటుంది, ఈ ప్రకారం ఉంటే అప్పుడు అది సరిగా ఉంటుందా అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడి అభిప్రాయం ముఖ్యమే కానీ మన అభిప్రాయం ముఖ్యం కాదు. ఒక విషయం చెప్తాను. ఈరోజు నేను పులిహోర చేయాల పెరుమాళ్ సమర్పించాలనుకున్నాను. ఆయనకి ఈరోజు అభిప్రాయం ఏంది? తద్యోజనం చేయాలని. తద్యోజనం అంటే పెరుగన్నం. దీని తద్యోజనం అంటారు వైష్ణవ పరిభాషలో. పెరుగన్నం తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. నేను పులిహోర అనుకుంటాను. దీన్ని ఏది చేయాలా స్వామి? ఆయన భోజనం చేస్తాడా? నేను కదా భోజనం చేస్తాను, నాకు పట్టుకుంది కదా నేను చేయాలా? అది కాదు, ఆయనకి పట్టుకుంది కదా. ఇదా సుగద స్వీకారం పరగద స్వీకారం ప్రధానం. ఇది మర్కట కిషోర న్యాయం, మార్జార కిషోర న్యాయం. ఈ న్యాయం చాలా ప్రధానం. ఇది తర్వాత వచ్చినప్పుడు చెప్తాను. ఇదే ఇందుకు ముందే మీకు చెప్పిన్నాను. అట్లా ఉన్నప్పుడు ఆయనకి పట్టుకుంది, ఆయనకి ఇది అట్లే ఈ భక్తులకి ఇవ్వాలంటారు. ఆ ప్రకారం తీసిన తర్వాత మనకి ఆనందం, భగవం ఇచ్చేది అంటే మనం కట్టుకున్నట్టు ఇస్తున్నాడు, కట్టుకున్న స్త్రీ ఇస్తున్నాడు. పెరియాழ்వారు చెప్పాడు స్వామి, అప్పుడు అది మగా ప్రసాదం అంటే మనం ఏమనుకుంటాము? మగా ప్రసాదమైనది అనేది ఆయన తిరువుళ్ళం. అద్దా రాగప్రాప్తి, విధి ప్రాప్తి కాదు. మనం ఏమనుకుంటాము? దానిలో పసుపు ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలా, తప్పకుండా ఉండాలా. అయితే అది ఉన్నట్టు ఒక భావం ఆయన తిరువుళ్ళలో వచ్చేసిందంటే అదే మనకి మహాప్రసాదం. ఇది నేను చెప్తాను, నువ్వు తీసుకో అని చెప్పేసాడంటే దాని తర్వాత మనం ఏం మాట్లాడేది పని లేదే. అది రాగప్రాప్తం. ఓ పసుపు ఉండాలి స్వామి అంటే విధి ప్రాప్తం అయిపోద్ది. ఇట్లా ఉండాలంట, ఉంటేదా ప్రసాదం అంట, ఉండలేదంటే ప్రసాదం కాదంట అని అంటే అప్పుడు విధి ప్రాప్తం. విధి ప్రాప్తంగా ఉండకూడదు, రాగప్రాప్తంగా ఉండాలా. రాగప్రాప్తం అంటే ఏమర్థం? ప్రీతితో ఉండాలా, భగవత్ ప్రీతి పూర్తిగా ఉండాలి కదా. అందువలన అట్లాంటి ప్రసాదం ఈ విషయం. అప్పుడు ఇంతవరకు తిరుపరివట్టం అయిపోయింది. ఉడుత్తు కలంజని పీతకవాడై ఉడుత్తు కలత్త ఉడుత్తు ఇంతవరకు అయింది.
అవి ఇంతవరకు అంతేనా, ఇదే ఉగ్గంచటైపోయింది. ఉడుత్తు కలందరిని పీతగా వాడై ఉడుత్తు, ఇప్పుడు పీతాంబర వస్త్రం అయిపోయింది, త్రిపరివట్ట వస్త్రం. దాని తర్వాత ఇంకా భగవంతుడు ప్రసాదం కలత్తదుండు. కలత్తదుండు కలత్తదుంటే భగవంతుడికి ఏ పాత్రల్లో ప్రసాదం తీసుకుపోతామో ఆ మిగతా అట్ని ఆ పెరుమాళ్ భోంచేసిన తర్వాత ఆ భోంచేసిన మిగతా తీసుకొచ్చి మనం భోంచేసేది కాదు. అట్లా ఏమంటే భోంచేసేది మిగతా తీసుకురావాలని చెప్తున్నారు స్వామి, ఇక్కడ నాకు అర్థం కాలేదని అడిగారు ఒకరు. తీసుకుపోయాను, ఇంత పెద్ద పెద్ద పాత్రలు తీసుకుపోయాను, పూర్తిగా అన్నమైంది, అదే ప్రకారం నెలి కరియమదేమి నెలియమదేమి శాత్తమదేమి అన్ని తీసుకుపోయి పెట్టాను, ముందుగా పెట్టేశాను. ఇది తర్వాత మిగతా తీసుకొచ్చాను అనుకోండి. మిగతా అంటే ఏదో కొంచెం పోవాలి కదా, ఆయన ఏదో భోంచేయాలి కదా, భోంచేసిన తర్వాత కదా మిగతా ఉడుత్తు కలత్తదుండు ఉంటే మిగతా అని అర్థం. అప్పుడు మిగతా ఉంటే కదా స్వామి, ఆయన ఏమో భోంచేసేది లేదా, ఏదైనా భోంచేస్తే కదా ఏదైనా ఒకటి. ఆయన కండరులు అంటారు, కండరు చూస్తాడు అంతే, చూపే నువ్వు స్వామి చెప్పారు, స్వామి చూసిన దానికే మనం పెట్టేది లేదు. ఇంకా ఆయన భోంచేసేమనైతే కొండరులు అయితే భోంచేసేది, కండరులు ఏదంటే చూసేది. ఇది ద్రావిడ భాష ఉంటుంది. కొండరులువది కండు అరులవదు. కొండు అరులవది అంటే భోంచేసేది, కండు అరులవది అంటే చూసేది. ఆయన చూసి మళ్ళీ మనకి తిప్పిస్తారండి. దానికే ప్రసాదం పెట్టాలా పెట్టాలా పెట్టాలా. పండు పెడితే చాలండి, పాలు పెడితే చాలండి. పెట్టలేదంటే ఏమండి ఆయన అడగపోతాడా? మనం ఇక్కడ బయట తింటామా, ఆయనకి అదంతా ఆచారం లేదు కదా, అందువల్ల నేను పెట్టేది లేదండి అని అనుకుంటాము కదా, ఆ ప్రకారం ఉంటుంది కదా. అందులో ఎక్కడున్నది మిగతా, ఆయన భోజనం చేయటం లేదా, మిగతా ఉంటే కదా. అయితే ఇక్కడ మిగతా అంటుండరే అని చెప్తానంటే ఆయన చూపిస్తేనే అది మిగతా అని అర్థం. ఆయన దగ్గర పోయి మిగతా వచ్చిందంటే దానిదా కలత్తదంటే ఏమైనా ఉలుత్తు కలత్తదుండు. కలత్తదంటేనే మిగతా ఉండదని అర్థం. మిగతా ఉండదంటే నేను 10 బళ్ళు వేసి తీసుకుపోయాను, ఇప్పుడు ఒక 2 బడి ఆయన భోజనం చేశాడు, మిగతా 8 బడి ఉండాలి అని అట్లా అర్థం కాదు. అదే 10 బడి ఉంటుంది, దానికి తగ్గపోయేదే లేదు. ఒక్క మెతుకు కూడా తగ్గదు. ఇదిదా స్వామి ఎంబెరుమానార్ చాలా కోపం చేసింది ఆయనకి. 15 పళ్ళు తీసుకుపోయాడు నంబరి వాళ్ళ దగ్గర, వేరు వాళ్ళ దగ్గర తీసుకుపోయి ప్రసాదించారు. రోజు తెరిచి చూస్తున్నారు, ఏదైనా ఒక తగ్గిద్దా అని చూస్తే తగ్గనండి, తగ్గనే ఉండదు. ఓను ఏడ్చేసాడు, ఏంది నువ్వు ఇటు చేస్తున్నావు, యశోది నిన్ను ఎట్లా తాకింది, ఎట్లా పాలు పెరుగు వెన్న ఇదంతా ఇచ్చి ఎట్లా తాకింది, నువ్వు నా దగ్గర వచ్చి ఏం భోజనం చేయకుండా ఏమియా ఇద్దరు ఈ రామాల దగ్గర వచ్చి ఏమే పట్టడం లేదు, నన్ను నా మీద అందరూ చెప్తే ఏదో ఒకటైనా నువ్వు భోజనం చేయకూడదా అని అట్లా ఏడుస్తా. అయితే భోజనం చేస్తే మనం ఇష్టమా అది చూడాలి కదా. అందుకదా జాగ్రత్తగా స్వామి మీరు ఎట్లనే చేయండి, నేను భోజనం చేసేది లేదు, నేను చూస్తాను ఉంటారా. అప్పుడు అదిదా మిగతా మిచ్చం అంటారు. మిగతా ఆ ఉడుత్తు కలత ఇప్పుడు దాంట్లో తగ్గబోయేది లేదు. అయితే మిగతా ఉంటుంది కదా, అప్పుడు దానిదా కైవాంగిన తలిగే అంటారు ద్రావిడ భాషలో. కైవాంగిన తలిగి అంటేనే అది చేసేయిపోయింది, పెరుమాళ అముందు చేసేయింది, పెరుమాళ అంశ చేసేయింది. అంత చేసిన తర్వాత మనకు వచ్చిందా కైవాంగిన తలిగి అంటారు. అట్లాంటి కైవాంగిన తలిగి ఏంటంటే ఇదంతా భోగ్యమైన ప్రసాదం. ఆయన దగ్గర చూసిన తర్వాత బయట వచ్చిందంటే అది భోగ్యత్వం ఉండాలి. ఇంకోటి చెప్తారు, ఇంకోటి ఏమంటే తలిగ మార్చేది. మనం తలిగ కంట్రోల్ చేస్తాం కదా భగవంతుడికి. ఎక్కడ మన పెరుమాళకి తలిగ కంట్రోల్ చేస్తాం, కంట్రోల్ అంటే ఆయనకి నివేదనం చేస్తాము. నివేదనం చేసిన తావనే కూర్చొని భోజనం చేయకూడదు. అక్కడ తెర వేసేసి ఇట్ట పక్కన రావాలా, అక్కడనే కూర్చొని భోజనం చేయనేకూడదు. అప్పుడంటే అదే రెండోది, నివేదనం చేసిన టైంలోనే భోజనం చేయకూడదు, కాలం మారిపోయి ఉండాలా. అదే ప్రకారం కాలం అంటే ఆ టైంలో ఆయనకి నివేదన అవుతుంది కదా, ఆయనకి ప్రసాదం కంట్రోల్ చేస్తాం కదా, ఆ టైంలో మనం భోజనం చేయొచ్చా అంటే భోజనం చేయకూడదు, ఆ టైంలో భోజనం. అదే ప్రకారం తావు మార్చాలా, కాలము మార్చాలా, తావును మార్చాలా. ఇది బాగా తెలుసుకోవాలి. అంటే కొన్ని మందిలు తిరువారం చేస్తూ ఉంటారు, ప్రసాదం కంట్రోల్ అయిపోయిందని మార్చేసేయండి, ఏమి సాత్వారం అయిందా పర్వాలేదు, ఆయన తల్లిగా అయిపోయిందండి, ఆయన తల్లిగా కంట్రోల్ చేసేసి ఆయన భోజనం చేస్తాడండి. ఇదంతా చెప్తారు. ఇదంతా బాగా శాస్త్రం తెలుసుకుంటారో లేదో, సంప్రదాయం తెలుసుకుంటారో లేదో, ఈ ప్రకారం విదండవాదంగా మాట్లాడాలంటే ఇదంతా స్వామి ఆయన భోజనం చేసి చెప్పండి, మేము కాసుకుంటాం. ఆయన చూసేసి కదా ఇస్తున్నాడు, ఇప్పుడు చూసేసాడు అయిపోయింది, ఇంకా మేము భోజనం చేస్తామంటే అట్లా చేయకూడదు. తావు మార్చాలా, అదే ప్రకారం టైం మార్చాలా.
ఆయనకి భోంచేసిన తర్వాత ఇన్ని టైం తర్వాత మనం భోంచేయాలి. అది కాబట్టి శాస్త్రమే ఏం చెప్తుందంటే అతిథి కోసం కాసుకొని ఉండాలంట. మన ప్రసాదం కంట్రోల్ చేస్తాం పెరుమాళకి, అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏంటంటే దానికి టైం చెప్తుంది. ఒక ఆవు ఒక దూడ ఏమవుతుంది, ఆ ఆవు దగ్గర పాలు తాగుతుంది కదా, ఎంతసేపు పాలు తాగుతుందో అంతసేపు మనం వెయిట్ చేయాలంటే ఏదైనా అతిథి వస్తుందని. దానికి ఎగ్జాంపుల్ వేరే చెప్తుంది శాస్త్రం. మన కంట్రోల్లో తిరువారాయణ చేసి కంట్రోల్లో చేసిన తర్వాత అంతవరకు కాసుకొని ఉండి అది దాని తర్వాత మనం ఎవరు రాలేదే భగవంతుడా, ఈరోజు అతిథి ఎవరే లేదే, శ్రీవైష్ణవులు ఎవరే రాలేదే, నీ భక్తులు ఎవరన్నా వస్తే వాళ్ళకి 4 భోజనం ఇచ్చేసి వాళ్ళు మిగతా మేము భోజనం చేస్తాం అనుకున్నానే, ఎవరో దొరకలేదే, నేను పాపిష్టోడు అని చెప్పుకుంటా ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, అనుయాగం అంటారు, అది చేయాలంటది. అట్టయితే తలిగా ఎక్కడ చేస్తున్నామో అక్కడ భోజనం చేయకూడదు, తలిగా ఎక్కడ కండోరులో చేస్తున్నామో ప్రమాణాలకి అక్కడ భోజనం చేయకూడదు, తలిగా ఏ టైంలో చేస్తున్నామో ఆ టైంలోనే చేయకూడదు. ఇదా కలత్తదుండు స్వామి. ఇదన్నీ దీంట్లో ఉండదు, అంటే పెరియవాచార్యులు చెప్పినారు, దీంట్లో పూర్తిగా ఉండదు. అప్పుడు ఈ ప్రకారం ఉంటుంది కదా, ఆ ప్రకారం ఉంది కదా. ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు అదే ప్రకారం ఇంకోటి కూడా చెప్తాను. తలిగ చేసాము. తలిగ చేస్తే పెరుమాళ్ భోగ్యంగా అంచేయాలి కదా, భోగ్యం అవును ఆనందంగా ఉండాల, భోగ్యంగా అంచేయాల. భోగ్యంగా అంచేయాలంటేనే ఆ అంశ అనేది ఎట్లా ఉంటుంది చెప్పండి అండి. ఆ అంశ అనేది ఎట్లా ఉంటుంది, భోగ్యంగా అంచేయాలంటేనే ఎట్లా స్వామి అంచేయాలా, ఎట్లా అంచేయాలా, ఏదో ఒకటి అంచేయాలంటే ఎట్లా అంచేసేది, భోగ్యంగా అంచేయాలంటే అదే ఎట్లా అంశ చేయాలా. నేను కొంచెం నోట్లో వేసుకుంటా అంటే ఆయనకి భోగ్యంగా ఉండాలి కదా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. రాజుకి అంగోస్త్రం తీసుకుపోయి ఇస్తాడు. అయితే ఆ తీసుకుపోయి ఇచ్చిన ఆ సేవకుడు ఏం చేస్తారంటే ఆయన మీద వేసుకొని సరిగా ఉంటుందా సరిగా లేదా అని చెప్పి అద్దంలో చూసేసి ఆయన కోసం వేసుకోలేదు, రాజు కోసమే వేసుకున్నాడు. ఆయన వేసుకొని చూడాలా ఇది నే అందంగా ఉండాలని చూడలేదు. ఎందుకోసం ఆ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాము, నే అందంగా ఉండాలా ఇది వేసుకొని అని చెప్పి ఆయన చూడలేదు. ఆయన ఏమనుకున్నాడు, ఇది రాజుకు అందంగా ఉంటుంది, ఈ ప్రకారం ఈ మడతలు పెట్టుకొని ఈ ప్రకారం ఇది సరిగా ఈ అంగోస్త్రం ఇస్తే ఆయనకి బాగా అందంగా ఉండి వేసుకున్నాడు కదా. అదే ప్రకారం ఇప్పుడు నేను భోంచెయ్యాలనే అభిప్రాయంలో లేదు. కొన్ని మంది ఈ మాట చెప్తారు, నేను భోంచేయాలనే అభిప్రాయం లేదండి. భగవంతుడు భోగ్యంగా ఉండాలి కదా. భోగ్యంగా ఉండాలంటే దానిలో పులుపు కొంచెం తక్కువ ఉండొచ్చు, కారం కొంచెం తక్కువ ఉండొచ్చు, లేదు షుగర్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఏదో ఒకటి తక్కువ ఉండొచ్చు కదా. అది సరి చేసుకోవాలి కదా. సరి చేస్తే నాకేం లేదండి, పిల్లలకి పెడితే కారం అయిపోయిందంటే పిల్లలు భోంచేయడం వద్దా, పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పారు కదా భగవంతుని. పిల్లలకి ఎట్లా మనం సాగుతున్నామో ఆ ప్రకారం చూసుకోవాలని చెప్పారు కదా. అప్పుడు ఏం చేయాలి, నేను ఆ ప్రకారం చేసినప్పుడు నేను అదే ప్రకారం ఇది చెయ్యాలి కదా. అందువల్ల కొంచెం నోట్లో వేసుకొని సరిగా ఉండదు. తక్కువ అయితే దానికి తగినట్టు చేసేది, ఎక్కువ అయితే దానికి తగినట్టు చేసేది. ఎక్కువైతే ఏం చేస్తుంటే అన్నీ ఉండదు, జలం తీర్థం పోసేసేమంటే మా పెద్దవాళ్ళు చెప్తారు, తజారాధన అవుతుంది. తజారాధన అవుతుందంటే అయిపోయింది. ఒక 50 మందికి వీళ్ళు తలిగే చేశారు. తలిగా అయిపోయిన తర్వాత ఇంకొక 50 మంది వచ్చేసారు. ఏం చేయాలా, ఇప్పుడు నెలి లేదు, శాతమది లేదు, కర్యమది లేదు, ఇదన్నీ ఉండాలి కదా. ఇదన్నీ ఉండాలి. ఏం చేసేది, ఏం లేదన్నా కూడా కలుపుకునేదైనా కన్నా నెలి ఏముందన్నా కావాలా. వాళ్ళు ఏం చేశారంటే, లేదు స్వామి ఏం లేదు, అక్కడ కూట్టమందిని ఉంటుంది, కూట్టమందిని కలుసుకూర, దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం ఉన్నది కావేరీల తీర్థం చాలా ఉన్నాయి కదా, తీసుకొచ్చి పోయేసేది. అది అయిపోయి ఏముందండి, అది ఏం అయిపోతుంది, అదే సాంబార్ అయిపోతుంది. సాంబార్ అంటే ఏంది, అదే నెలియముదం అయిపోతుంది. ఆ ప్రకారం చేస్తారు కదా. ఎందుకు చెప్తుంటే అప్పుడు చెయ్యాలంటే చూస్తారు కదా నోట్లో వేసుకొని, అప్పుడు చెయ్యొచ్చండి. అయితే ఇప్పుడు చేయకూడదు. భగవంతుడు కండోరులు చేయకముందు చేయకూడదు. అదే ప్రకారం ఇది చెయ్యొస్తున్నా అంటే చెయ్యనేకూడదు. అప్పుడు నాకు సరిగా భోగ్యం ఉంటే ఎట్లా స్వామి తెలుస్తుంటే ఆ ప్రకారం నువ్వు పక్కన రావాలా. ఇంత ఉప్పు వేయాలా, ఏం లేదండి. స్తోత్ర పాఠాలు తిరుప్పల్లి చేసి తిరుప్పల్లా అంటే చెప్పుకొని తొలగి చేయండి. ఉప్పు తప్పుగా పోయిందంటే భగవంతుని అడగండి, ఎందుకు నువ్వు ఇట్లా చేసావని అడగండి. అవును నేనే తప్పు చేశాను, రేపటానికి నేను సరిగా చేస్తాను ఒప్పుకుంటాడు. అంటే చేసింది ఆయన, మనం ఏం చేసామో తిరుపల్లాంటి తిరుపాలు సేవించాము అంతే. ఇది సేవిస్తా చేస్తున్నామో, ఎంత కారం వేస్తున్నామో, ఎంత ఉప్పు వేస్తున్నామో, ఏ ప్రకారం ఎంత చక్కెర వేయాలా
మనకు తెలవదండి. నేను తిరుపతి చెప్పుకుంటా ఉన్నా చేసుకుంటా ఉన్నా అంటే అప్పుడు అది ఎవరి దగ్గర పోతుంది? ఆయన దగ్గర చనావి చేసినట్టు అది ఆయన దగ్గర పోయింది. ఆయన చూసి ఓ ఈమె తిరుపతి చెప్తుంది ఇంత వెయ్యి చెప్పాలా అని చెప్పి నేను ఇంత గంటలు ఎత్తాను అనుకోయే నాకు తెలవకుండా తగ్గిస్తాడు. తగ్గించి ఇంత మిరపడి వేయండి, నాకు తెలియకుండా తగ్గిస్తాడు. ఓ ఇంత ఇంత ఉప్పు వేయండి అని చెప్పి తగ్గి ఆయన చేస్తాడు. ఆయన ఈ ప్రకారం మనకి మనోభావం వచ్చేసిందంటే అది భోగ్యం వచ్చేస్తుంది. మనకి ఈ మనోభావం లేకుండా నేను చేసిన వస్తువు వల్ల అది భోగ్యం, నేను చేసేదాని వల్ల అది భోగ్యం, నాకు ఎంత వైభవం పెద్ద తలిగ స్వామి, నాకు అన్నీ తెలుసు, నేను నోట్లో వేసి చూసుకొని నేను తలిగి పెడతానంటే ఇది రావటం అవి తెలుసుకోవాలి. దాని తర్వాత కొన్ని మీరు పుష్పాలు, ఈ పుష్పం మంచి వాసన పుష్పమా స్వామి? ఎందుకు కలత్తదుండు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ వాసన పుష్పాలు ముక్కులో పెట్టి చూడనే కూడదు. ఏమంటే ఇప్పుడు ఏమడుగుతారు స్వామి? శబరి ఇచ్చిందే స్వామి, శబరి ఎంగిలి ఇచ్చునా త్యాగరాజ స్వామి చెప్పినారు ఆయన. శబరి ఇచ్చిందే, శబరి ఇచ్చింది నేను ఇస్తే ఏమి స్వామి? ఆమె ఇస్తే తీసుకుంటాడు రాముడు, నేను ఇస్తే తీసుకోవాలంటే నేను శబరి కాదు అంతదా దీనికి ఆన్సర్. నేను శబరిగా అంటే ఇవ్వచ్చు. ఇప్పుడు మనకే తెలుసు కదా నేను శబరి కాదని తెలిసే. శబరిగా ఉంటే నే ఈ మాటనే మాట్లాడే, నేను ఇయ్యస్తా ఇవ్వకూడదా అనే ఒక మాటనే రాదే. ఆ శబరి అనే భావమే లేదు నాకు. కొంచెం ఉంటే కదా ఆ భావం లేదే. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఆయన భోంచేసిన మిగతా భోంచేయాల. దీనికిదా శ్రీరంగనాథుడు ఉండాలి కదా, శ్రీరంగనాథుడు ఆయన వైభవం పూర్తిగా చూశాము. ఆయన సన్నతి పక్కన ఆయన భోంచేసిన మిగతా భోంచేసేదని కోసం ఒక ఆయన కూర్చున్నారు. ఎవరు? విశ్వక్షేణర్ అని పేరు. విశ్వక్షేణర్ పేరు. ఆయనకి సరైన పేరు ఏం తెలుసా? శేషాసనర్ అని పేరు. ఆయన సన్నిధి మొదలు ప్రదక్షిణ వస్తాం కదా, ఆ ప్రదక్షిణలోనే విష్ణుడేమి, అనంతుడేమి, అదే ఇప్పుడు హనుమంతుడేమి ముగ్గురు అక్కడ ఉండరు, పక్కన ఉండరు. దానిదా వాడాట్పట్టి నిండీరు ఉళ్ళీరేరు వందు మన్నం మనమన్ కొన్మిన్. అప్పుడు మనం చూసాం కదా మృత్సంగ్రహణం, అదే ఉత్సవాలు స్టార్ట్ చేయకముందు అంకురార్పణం చేసేదానికి వీళ్ళు ముగ్గురు పోతారు. వీళ్ళు ముగ్గురు పోయి మట్టి తీసుకొస్తారు. ఆ కైంకర్యం పెరియాళ్వారు వందు మన్ను మనము కొన్మిన్, ఆ కైంకర్యానికి తగినట్టు వీళ్ళు ముగ్గురు పోతారు. ఆదిశేషుడేమి, విశ్వక్షణుడేమి, దేవుడు ఇది హనుమంతుడు ఏమి పోతాం. ఎందుకోసం చెప్తానంటే ఆయనకి ఆ విశ్వక్షణుడికి ఏంటిదా పెరుమాళ్ భోంచేసిన తర్వాత ఆ ప్రసాదం అట్నే ఎక్కడ వస్తుందంటే పక్కన ఈయన దగ్గర వస్తున్నాం. శేషాసనర్ అని పేరు. శేషాసనర్ అంటే శేషం అంటే ఏంది? శేష అసనర్. శేషం అంటే మిగతా ఉండేది, అసనర్ అంటే భోంచేసేది. శేష అసనర్, శేష అసనర్ మిగతా ఉండేది భోంచేసేదిదా శేషాసనర్. ఆయనకి విశ్వక్షణని పేరు, శేషాసనర్. అటైతే భగవంతుడు భోంచేసిన మిగతా ఎక్కడ వస్తుంది? ఈ విశ్వక్షణ దగ్గరకు వస్తుంది. అందుకనే ఆయన ఎంత భాగ్యం చూడండి ఆయనకుండే. ఆ విశ్వక్షేడు అవతారందా స్వామి నమ్మాడు. దానికిదా అంత వైభవం. ఆయన ప్రసాదం భోంచేసి తిరువాయుముడి పూర్తిగా ఏంటి తిరువృత్తమేమి, తిరువాశ్రమేమి, పెరియ తిరువందాదేమి, తిరువాయుముని అదన్నీ పూర్తిగా 4 వేద సమంగా 4 ద్రావిడ ప్రబంధాన్ని అనుగ్రహించారు కదా. ఎందుకు చెప్తున్నా? అప్పుడు ఆయనకి శేషాసనం. అప్పుడు ఈ ప్రకారం ఉన్నారు కదా, ఈ ప్రకారం ఆయనకి చాలా. ఇప్పుడు ఆ ఏ కైంకర్యాన్ని తీసుకుంటారో ఆ కైంకర్యాన్ని పెట్టుకునే పేరు చూడండి. నిన్నే చెప్పాను శేషాసనర్ అని విశ్వేశ్వరుని పేరు. ఇది విప్రనారాయణ ఎవరికైనా తెలుసా స్వామి? ఎవరండి అది? తొండరడి పొడి ఆళ్వార్. ఆయనకి విప్రనారాయణ పేరు. ఆయన ఏం చేసుకోడు? బాగాలేదండి, నారాయణ శబ్దం బాగాలేదు. ఏమంటే భక్తులకి నేను భక్తులుగా ఉంటాను, భక్తులకి భక్తులుగా. అదే తొండరడి పొడి ఆళ్వార్ అని చెప్పిన భక్తాంగ్రేణు పరకాల యతీంద్రం వింటామని చెప్తున్నా. అప్పుడు వాళ్ళ పేరు ఆ కైంకర్యాన్ని పెట్టుకొని ఆ పేరు పెడుతున్నారు కదా. జయ విజయాలని పేరు ఉండదు కదా. జయ విజయాలు మనం చెప్తామంటే చెప్పము. ఏం స్వామి గుడిలో ప్రధానంగా జయ విజయాలు కదా. శ్రీరంగం పోతానమా ఆ జయ విజయాలు ఉన్నారు. అదే ప్రకారం తిరుమలకి పోతాం జయ విజయాలు ఉంటాయంటే. అయితే ఆండాలు ఏం చెప్పిందని చూడండి. నాయకనా నిండ నందగోపనుడు కోయిల్ కాప్పాని కొడుతోడంతో వాయిల్ కాప్పాని అని చెప్పిండది. జయ విజయాలని పేరు చెప్పినది. ఏం చెప్పాలా? నందగోపనుడి విజయ విజయాలు కోయిల్ కాప్పాని చెప్పిండాల. అట చెప్పాలా? కోయిల్ కాప్పాన్ వాయుల్ కాప్ప అంటే ఈ ఆయన కైంకర్యం చేస్తారో ఆ కైంకర్యం పెట్టుకొనే దాని బిడ్డ పేరు చెప్పుకుంటారు కదా. సరే స్వామి, ఈ ప్రకారం కోవిల్లో ఈ ప్రకారం అప్పుడు ఏంటంటే వీళ్ళకి స్వరూప నిరూపక ధర్మంని పేరు.
నా స్వరూపమేమి భగవంతుడు దాసబోధుడు. ఆ దాసబుడు తగినట్టు నా పేరు అందువల్ల అడియేన్ రామానుదాసం పెట్టుకుంటాము. ఎందుకులే నాకు కేశవుడు ఉండొచ్చు, నాకు మాధవుడు ఉండొచ్చు, గోవిందుడు ఉండొచ్చు. అయితే ఎవడైనా కూడా మాధవ రామానుదాసం, కేశవ రామానుదాసం, గోవింద రామానుదాసం అని చెప్తారు కదా, అదే స్వరూప నిర్బంధన. అప్పుడు ఆయన భోంచేసింది మిగతా మనం భోంచేయాల. సరే, దీన్ని స్తోత్రార్థంలో హళవందా చెప్పిన చదియ భుక్తోచిత శేషభోజిత. ఆయన భోంచేసిన మిగతా భోంచేశారు అంటే దీన్ని లోకాన్ని రక్షించే పూర్తి అయిన ఆ వైభవం పూర్తిగా విశ్వక్షేణగా ఉండదు. ఎవరికి? శేషాసనుడికి. ఏంటంటే విశ్వేషణ ఎట్లా ఉంటారంటే ఆయన పూర్తిగా ఆయనే చూస్తాడు. చేతిలో కర్ర పెట్టుకుంటాడు, దాన్ని పెరంబ్ అంటారు. కర్ర పెట్టుకుంటారు. ఆ కర్ర పెట్టుకొని ఉంటారు కదా, ఆయన కర్ర పెట్టుకుని లోకం పూర్తిగా ఆయనదే జరుపుతున్నారు. ఆయనే జరిపేది పెరుమాళ్ కదా. ఆయన బాటి ఉరంగవాన్ పోల్ యోగు చేత పెరుమాళ్ అంటే అక్కడ శ్రీవైకుంఠంలో శ్రీవైకుంఠ విరక్త ఆ ప్రకారం అక్కడ ఉండుకొని ఆయన పూర్తిగా ఏంది శ్రీదేవిని ఆచార్యమి, భూదేవిని ఆచార్యమి, నీలాదేవిని ఆచార్యమి, వీళ్ళతో కూడా అంతరంగా ఆనందంగా వాళ్ళు ఉన్నారు. అయితే పూర్తిగా జరిపేది ఎవరు? విశ్వక్షేణుడే. జరుపుతా ఉన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మ ఎన్నో అండకటాగా ఉండదు. మనం పల్లాండ్లో చూసినాము ఎన్నో అండకటాలు, ఒక్కొక్క అండకటాగాలకి ఒక్కొక్క బ్రహ్మ. ఈ బ్రహ్మాన్ని టైం మార్చాల్సిన టైం వచ్చేసింది, మార్చేదా అని చెప్పి అడిగే దీనికి వస్తాడు. శ్రీవైకుంఠం లోపల వస్తారు. వచ్చి వాళ్ళు నితిశూరులు, వాళ్ళు పోవనవనాశ్రమం అంటే వాళ్ళు పోవచ్చు. అప్పుడు శ్రీవైకుంఠం లోపల వచ్చి విర్మల దగ్గర అడుగుతారు, ఇవరికి మార్చాలనుకుంటారంటే ఎట్లా వస్తుంటే ఈయన ఎట్లా అంటుండే వాణిల వలస వైకుంఠ కుట్ట నేను యువరాజ్యుడు. భగవంతుడు యువరాజు, రాజు కాదు. రాజు అంటే కొంచెం ఏజ్ అయిపోయిందని అర్థం. యువరాజ్యం అంటే ఎట్లాంటి యువరాజు అంటే అంత ఏజ్ కాదు, 25 నుంచి 30 లోపల. అది అట్లా చెప్పలా. అయితే మీకు చెప్తున్నాను మాట కోసం. అటైతే ఏజే కాలేదని అర్థం. రాముడు ఎట్ట, దశరథుడు ఎట్ట ఆ ప్రకారం. దశరథుడు రాజు, రాముడు యువరాజుడు. అదే ప్రకారం యువరాజుడు కదా. ఈ యువరాజుడు అంటే ఉడనవర్ కాదల్ మగలే తిరుమగల్ మన్మగల్ ఆయర్ మడమగల్ అంటే నీలాదేవి అని, భూమాదేవి అని, శ్రీదేవి అని వీళ్ళతో కూడా ఏకాంతంగా ఆశ్చర్యంగా అంటే అంతరంగా ఉంటారు. అంతరంగా ఉన్నప్పుడు మధ్యలో ఈయన దూరతాడు, విశ్వక్షణ దూరతాడు. పక్క గోడ పక్కన నిలుచుకొని అట్ట దండం పెట్టుకుంటా ఉన్నాడు. ఏం వచ్చేవు అని చెప్పి కంట్లనే అడుగుతాడు, మాటలంతా లేదు. శ్రీవైకుంఠంలో మాటలే లేదు, కంట్లనే అడుగుతారు. ఈ వచ్చేవు ఏం సమాచారం? ఏం లేదు. అక్కడ ఉండే ఆ ఇన్నో అండకటాకంలో బ్రహ్మ పదవి అయిపోయింది, ఆయన మార్చుకోవాలా, నీ దగ్గర ఒక మాట చెప్పేసి మార్చాలనుకుంటాను, ఈ ప్రకారం నేను వెయ్యాలనుకుంటాను. అదంతా చిన్న చిన్న పనులైంది. ఇలాంటి చిన్న చిన్న పనులంతా నా దగ్గర ఎందుకు వచ్చి చెప్తున్నావు? నా దగ్గర చెప్పాల్సిన పని ఇదే, మీరే చేసుకొస్తున్నా, ఆ శక్తి అంతా మీకు నిన్ను ఇస్తున్నానే అని చెప్పి ఆ ప్రకారం చేస్తారు కదా. ఎందుకోసం చెప్తున్నానే ఆ ప్రకారం ఇదంతా వ్యాఖ్యానం రాసి ప్రియవాచనంలో ఎందుకోసం చెప్తానంటే ఈ ప్రకారం బ్రహ్మాన్ని మార్చే శక్తియే విశ్వక్షణ ఉండాలంటే అది ఎట్లా వచ్చింది? కలత్తదుండు. ఈ ప్రసాదం భోంచేసిన దాని వల్ల వచ్చింది. ఆ ప్రసాదానికి అంత వైభవం. ప్రసాదం భోంచేసేమంటే బ్రహ్మనే మార్చొచ్చంట. ఆ వైభవం విశ్వక్షణ వచ్చింది కదా, అందువల్ల చెప్తున్నాను. అప్పుడు ప్రసాదం ధారకమని ఉండేటోళ్ళు నిత్యసుడు. అప్పుడు సరి స్వామి ప్రసాదం భగవత్ ప్రసాదం చెప్పారు, ఆచార్య ప్రసాదం తీసుకోవాలని చెప్పి కొంతమంది చెప్తున్నారంటే భగవత్ ప్రసాదం కన్నా ఆచార్య ప్రసాదం దా ఉచ్చిష్టం అంటే దొరకదు. దానిదా పోనకం చేయదేవం తరువరేలు పునిదవంటే అని చెప్తారు. ఎట్లా అంటే ఆచార్య ప్రసాదం దీంట్లో ఇది చెప్పలా, అయినా మీకు చెప్పేస్తాను. ఎందుకోసం అంటే గురువు ఉచ్చిష్ట భుంచీత, ఇది వాక్యం. గురు ప్రసాదం ఉచ్చిష్టం భోంచేయాలి. గురు అంటే ఆచార్యుడు, భోంచేయాలని చెప్తుంది. ఏమంటే ఇప్పుడు భోంచేసేటప్పుడు కొన్ని మంది ఎట్లా భోంచేస్తారు తెలుసా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. పెరుమాళ్ ప్రసాదం ఇచ్చాడు, స్వామి ప్రసాదం ఇచ్చాడు కదా, అయితే నేను ప్రసాదం భోంచేస్తే మాకు మంచిది జరగదు అంట. రండి తీసుకోండి, తీర్థం తీసుకోండి, చటారు తీసుకోండి, ప్రసాదం తీసుకోండి, ఏదో మీకు మంచిది జరగద్ది అట్లంటే అది విధి ప్రాప్తం అని పేరు. మీరు మళ్ళీ తిప్పి ఇదే చెప్తున్నారంటే ఏమంటే జనాలు ఉండే వాళ్ళకు ఉండే ఒక స్థితి, వాళ్ళ మనోభావం ఇట్లా ఉంటుంది. అంటే ప్రయోజనాంతపరంగానే ఉంటారు. ప్రసాదం తీసుకునేదే ప్రయోజనం ఉండాల. ఈ ప్రసాదం తీసుకున్న దాని వల్ల నాకు ఇది జరుగుతుంది. చాలా మంది అడుగుతారు, స్వామి నాకు ఇలాంటి వంట బాగాలేదండి, ప్రసాదం తెచ్చిస్తారా? సరిపోద్ది అది అనేది లేదని చెప్పలేదు. అట్లయితే ఆ ప్రకారం చెయ్యకూడదని చెప్పలేదు. అయితే అది ఎవరు చేయాలనేది ప్రధానం. నేను ఆ స్థితి అంటే దాటి వచ్చిన తర్వాత నేను 2nd స్టాండర్డ్ నుంచి ఇప్పుడు 9కి వచ్చేసాను. 9 9th స్టాండర్డ్ వచ్చిన తర్వాత లేదు స్వామి 2nd స్టాండర్డ్ నుంచి
చదివింది అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను కదా, దాన్ని మర్చిపోవచ్చా? మళ్ళీ నేను సెకండ్కే పోతానంటే బుద్ధి లేనివాడు చేసే పని అర్థం. మా స్వామి ఎట్లా చెప్తారు, బుద్ధి ఉండేటైతే 9th నుంచి మళ్ళీ 10th పోతాడే కానీ, +2 పోతాడే కానీ, స్వామి పాతద్దా మర్చిపోకూడదు, మా స్వామి చెప్పున్నారు, అందువల్ల మర్చిపోకూడదు, అక్కడ పోయి కొంచెం ఒక్కొక్క సంవత్సరాలు కూర్చున్నట్టే కూర్చో, పైకి రాపోయేది లేదు. అదే ప్రకారం నువ్వు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేసావు, వైష్ణవుడిగా వచ్చేసావు. వైష్ణవుడు వచ్చిన తర్వాత స్వామి నా పాత స్థితికే నేను పోతానంటే అప్పుడు ఇంకా స్వరూప జ్ఞానం రాలేదు అని అర్థం. అప్పుడు స్వరూప జ్ఞానం ఇంకా సత్వగుణం ఇంకా రాలా, తమోగుణం రజోగుణం పూర్తిగా ఉండను. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి ప్రసాదం ఎక్కడ తీసుకోవాలా? భగవంతుడి ప్రసాదం తీసుకోవాలా, అదే ప్రయోజనం. ప్రసాదం తీసుకున్న దాని వల్ల నాకు ఇది కాదు, అటైతే ప్రసాదం తీసుకున్న వల్ల నాకు జ్ఞానం రాదా? వస్తుంది, పూర్తిగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అయితే ఆ అభిప్రాయంలో అది చేయకూడదు. అభిప్రాయంలో చేస్తే ఏముంటుంటే అది రాగప్రాప్తం అయిపోద్ది, కానీ రాగప్రాప్తం కాదే కానీ విధిప్రాప్తం అయిపోద్ది. విధిప్రాప్తం అంటే ఇది చేస్తే నాకు ఇది దొరకద్ది అని అంటే భగవంతుడు అది ఒప్పుకున్నది లేదు. ఏంటంటే ఒక తల్లికి నేను చేసిన దానివల్ల ఆ కొడుకు చేస్తాడని ఒక తల్లి చేస్తుంది, అది చెయ్యనే చేయదు, ఆ ప్రకారం చేయదు. అదే ప్రకారం అప్పుడు విధి ప్రాప్తం ఉండదు. ఏంటంటే రాగప్రయుడే మన స్వరూపమేమి, భగవంతుడి ప్రసాదం తీసుకునేదే ప్రయోజనమే. కానీ ఏంటంటే ఇప్పుడు చెప్పు, నువ్వు ఎగ్జామ్ చెప్తాను, ఈదిలో పోతాము, బండి తీసుకొని పోతాము, రెడ్ లైట్ ఉంటుంది, గ్రీన్ సిగ్నల్ ఉంటుంది, 2 ఉంటుంది. గ్రీన్ ఉంటే పోవచ్చు, రెడ్ ఉంటే నిలవాల, వస్తుందా? అయితే ఇది ఎప్పుడు తెలుసు, ఇది మారిపోద్ది. 31వ తారీఖు వచ్చింది అనుకోండి, ఏ రోజు? డిసెంబర్. అప్పుడు ఏదో తలవదు, ఏదో 30 అంటే రాత్రి ఏదోదో కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం మనకి తెలుగు భాష ఉగాది కొత్త సంవత్సరం, అది బాగా తెలుసుకోండి. మనకి ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళు వచ్చి పోయారు, అది కొత్త సంవత్సరం కానే కాదు. మనకి తెలుగు తల్లి, ఆ తెలుగుని ఉగాది. ఇప్పుడు తమిళ దేశంలో కూడా ఉగాది రోజుదా పంచాంగ శ్రవణమే చేస్తారు. అప్పుడు ఎంత వైభవం ఉగాదికి, దాన్ని వదిలేసి కొత్త సంవత్సరం ఏంది కొత్త సంవత్సరం? మనకి చైత్ర మాసమేమి, వైకాస మాసమేమి, అదే మిథున మాసమేమి, అది ఆషాఢ మాసమేమి, శ్రవణ మాసమేమి, అట్లా పోవాలన్నా కానీ ఏదో వాళ్ళు ఎవడెవడో పేరు, ఆ పేరు పెట్టుకుని ఉన్నాను. లోకంలో పోవాలని చెప్పాలంటే లోకంతో కూడా పోవాలని కూడా మన పద్ధతి, మన తల్లి పద్ధతి, మన సాంప్రదాయమేమి, మన కల్చర్ ఏమి, అది వదలదు. అప్పుడు ఆ 31 ఏం చేస్తాడంటే, ఇప్పుడు రెడ్ ఉన్నా కానీ గ్రీన్ ఉన్నా కానీ పోతాను ఉంటాడు. అయితే మిగతా టైంలో ఏం చేస్తారు, మధ్యాహ్నం అయిపోయిందండి, పోలీసులు పట్టుకుంటే ఏదో డబ్బులు అడుగుతాడు, ఏదో చేస్తాడంటే నిలుస్తారు కదా. అప్పుడు అది రాగప్రాప్తం, విధి ప్రాప్తం అంటే అది విధి ప్రాప్తం. పట్టుకుని వేస్తాడండి, నా డబ్బులు పోద్ది, అందువల్ల నేను నిలబడాలని అభిప్రాయం నిలబడతాడా? కాదు, నేను నిలబడలేదంటే నన్ను పట్టుకుంటాడు, నాకు డబ్బులు పోద్ది అని కొంచెం నిలబడతాడు. అది విధి ప్రాప్తం ఉండకూడదు. అయితే ఎట్లా ఉండాలా? రాగప్రాప్తం ఉండాలి. ఈ ప్రకారం గవర్నమెంట్ చేసిందా, మన మంచిదిగా చేసినారు, ఆ ప్రకారం పోతే మనకి యాక్సిడెంట్ అవుద్ది కదా, అందుకు నిలవాలి కదా అని చెప్పి ఇది మన మంచిదికే, అదే ప్రయోజనం అని చెయ్యాలి కదా. అదే ప్రకారంగా ప్రసాదం. ఇప్పుడు ఈ ఎగ్జాంపులే తప్పు, మనకి వేరేం తెలవాలా. మనకి లౌకిక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మనకు అర్థమే అవుద్ది. భగవంతుడు ప్రసాదం గొప్పతనం, ప్రసాదం తీసుకునేదే పెద్ద గొప్ప అని కదా. ఆ ప్రకారం తీసుకోలాగానే ప్రసాదం తీసుకుంటాను, ఎట్లా శ్రాద్ధం చేయాలా చేయలేదంటే పాపాలని అంటండి, పాపాలు పోవాలి కదా, అందువల్ల నేను చేస్తాను, చేసి రావండి. తల్లికి పెట్టాలని చెప్పినారండి, అందువల్ల నేను పెడుతున్నాను. తల్లికి పెట్టాలని చెప్పిండారు, శాస్త్రం చెప్పింది, చెప్పలేదంటే నాకు పాపాలంట. తల్లి ప్రాణంతో ఉండదు, పాపాలంట, అందువల్ల నేను పెడుతున్నా అంటే ఏ ప్రయోజనం లేదు. ఎందుకు చెప్తున్నారు? ఆ ప్రకారం రాగప్రాప్తం. అప్పుడు రాగప్రాప్తంగా చేసేదా ప్రధానం, విధి ప్రాప్తం చేయకూడదు. ప్రీతితో చెయ్యాలా, స్వరూప జ్ఞానం వచ్చి చెయ్యాలా. అప్పుడు శేషబోధుడు, నేను దాసబోధుడు అంటే ఏమి? దాసబోధాగా స్వతస్సర్వేగా. ఆ ప్రకారం ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇది పూర్తిగా అర్థం చేసుకునేదా ప్రధానం. ఇప్పుడైతే ఏమి, నేను శేషను, ఆయన శేషి, అది శేషుడి ఆ శేషిత్వం అది నేను శేషుడు. నాకు దాసబోధని సిద్ధి అవ్వాలంటే ఆ ప్రసాదం కోసం తీసుకోవాలన్నా కానీ మిగతా కోసం తీసుకోవాలి. అదిదా ఉడుత్తు కలత్తతుండు అట్టని చెప్తారు. దీంట్లో ఏమంటే భగవంతుడు భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేస్తాం కదా, అది ఇచ్చి విధి ప్రాప్తంగా ఉండకూడదు, రాగప్రాప్తంగా ఉండాలని చెప్పాను కదా. అట్టయితే స్వయం ప్రయోజనంగా ఉండకూడదు, ఏంటి అనన్య ప్రయోజనంగా ఉండకూడదు, స్వయం ప్రయోజనంగా ఉండకూడదు, ప్రయోజనాంత పరంగా ఉండకూడదు, అనన్య ప్రయోజన పరంగా ఉండాలని చెప్పాను కదా.
అట్టయితే సరే స్వామి ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్తున్నారు, సరే ఒప్పుకుంటాను. సరే మొదట స్వరూప జ్ఞానం ఉంటే కదా అంటారా? స్వరూప జ్ఞానం ఉండాలి కదా. స్వరూప జ్ఞానం లేదంటే ఇదన్నీ చెప్పిందని వేస్ట్. స్వరూప జ్ఞానం పూర్తిగా ఉండాలి. ఆహ ఉడుత్తు కలైంద నిన్ పీతకవాడై ఉడుత్తు కలత్తదుండు. రెండోది, మన ప్రసాదం అంటేనే మనం ఏమనుకుంటామో, భగవంతుడు కంట్రోల్లో చేయకుండా ఉండే వస్తువుని భోంచేసామంటే, కృష్ణుడు గీతలో చెప్తున్నాడు, నీ పాపాలు భోంచేస్తున్నా అంటాడు. పాపాలు భోంచేస్తున్నావు, నాకు ప్రసాదం చూపించకుండా. ఏదైనా మిమ్మల్ని తిరువారాన్ని చేయని కాలదా, ఏదో ఒక పటం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఎవరు బయట పోయారు స్వామి, ఎక్కడో పోయాను స్వామి, ఎక్కడో పోయిన తర్వాత అక్కడ వచ్చి నేనే తలిగి చేసుకున్నాను. తలిగేసి ఒక పటాలు కూడా లేదు, ఏమీ లేదు, నాకు ఏదో ఒక అడవికి వచ్చేసాను. ఏమంటే మనసులో ధ్యానం చేసుకో, భగవంతుడు అంతర్యామగా నువ్వు ఉండావు, ఇది ఇప్పుడు నేను చేస్తున్నాను, నువ్వు స్వీకరించుంటే పూర్ణంగా తీసుకుంటాడు. ఇది గూడార వెళ్ళే పాసరంలోది ఈ విషయం నేను చెప్పినాను నీకు. పూర్ణంగా తీసుకుంటాడు, తీసుకొని అది మహాప్రసాదంగా ఎత్తుకుంటాడు. ఆ ప్రకారం చేసుకోవచ్చు. దీంట్లో శ్రమమే. మనం ఏమనుకుంటామో, ఈ ఆచారం అనుష్ఠానం అంటేనే శ్రమం అనుకుంటాము. మనం ఎట్లయినా ఉండొచ్చు అనుకుంటాము, ఎట్లయినా ఉండొచ్చు. ఆచార అనుష్ఠానంగా ఉంటే ఎట్లయినా ఉండొచ్చు. ఏ కన్య అంటే మన నిత్యపడి డే టు డే యాక్టివిటీస్ ఆచార అనుష్ఠానం. మనం ఏమనుకుంటామో, ఆచార అనుష్ఠానం వేరు, డే టు డే యాక్టివిటీస్ వేరు అనుకుంటాం. రెండు ఒకటే. మన దాంట్లో ఏమంటున్నామంటే 9 గంటలు లేస్తే మంచిది, రాత్రి అంతా చదువుతా ఉన్నా అంటే 9. అట్లా కాదు, 4:30కి లేచి చూడండి, 4 గంటలకు లేచి చూడండి, అప్పుడు మీకు ఎంత ఆరోగ్యం వస్తుంది, ఎంత సత్వగుణం వస్తుంది చూడండి. అందువల్ల ఈ కారణం, ఈ ప్రకారం వ్యాధులు ఇది రావటం ఇదే ఎందుకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ప్రసాదం చేసుకుంటాం కదా, అయితే మీరు ఆ ప్రకారం చేయకుండా యాతయామం కన్నని చెప్తున్నాడు. ఆచార ప్రధానం చెప్పాను కదా, ప్రధానం అది కాకుండా అట్లాంటి ఆచార ప్రధానం స్వామి రామానుజులు వారు తిరుక్కచ్చని ప్రసాదాన్ని అడిగాడు. ఆయన ఏంది, ఆయన ఎట్లాంటి వర్ణం, ఈయన బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మణోత్తముడు ఏం లేకుండా ఆయన ప్రసాదం తీసుకోవాలంటే అట్లయితే ఏమి ఒక ఆచారుడి ప్రసాదం. ఆచారుడు ఏం జాతిని చూడాల్సిన వెళ్ళలేదు. ఆ తిరుక్కచ్చని ప్రసాదం కృష్ణుడు చెప్పిన సాత్వికమైన ప్రసాదం తీసుకోండి. భగవంతుడు అంశ చేస్తేనే, ఆయన కండరులు చేస్తేనే సాత్విక ప్రసాదం. ఆయన కండరులు చేయకుండా ఉన్న ప్రసాదం అన్ని రాజస ప్రసాదం, తామస ప్రసాదం. అట్టయితే మన బుద్ధి మారిపోద్ది, పూర్తిగా పోద్ది. ఎందుకోసం పోతుంది, ఆ ప్రసాదమే ఆ ప్రకారం చేసేస్తుంది. ఎందుకంటే అది యాతయామం, గతరసం, పూతి, ఇదంతా చెప్తున్నాను. యాతయామం అంటే తలిగ చేసి ఒక జామం 4-5 గంటల తర్వాత దాని వరకు భోజనం చేస్తుంట, దాని తర్వాత భోజనం కూడదని చెప్తుంది కృష్ణుడు చెప్తున్నాడు. జాతయామం కథరసం. కథరసం అంటే స్వాభావికంగా దాంట్లో ఒక రసం ఉంటుంది కదా, రసం ఉంటుంది కదా. రసం అంటే ఇప్పుడు రసమే పెట్టుకున్నాను అనుకోండి, దాంట్లో రసం అనే ఒక వాసన ఉంటుంది. ఆ వాసన పోయిందంటే దాన్ని తీసుకోకూడదు ఉంటుంది. భూతి. భూతి అంటే గంధం. ఆ వాసన పోయిందంటే అది తీసుకోకూడదు. ఇదంతా 5 గంటల తర్వాత మనకు అట్ట కదా. మనం ఒక బాక్స్ పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం 5 రోజులు చేసేస్తాము, లోపల తీసుకొని పెట్టేస్తాం, మూసవేసి పెట్టేస్తాము. ఎప్పుడెప్పుడు కాలంలో చెగబెట్టుకునేది, ఆ పొయ్యి మీద పెట్టుకునేది తినేది. దానికి నువ్వు పొయ్యి కూడా లేదు, దానికి నువ్వు తెరిచేది ఒకటి ఉన్నది. దాని లోపల పెట్టి స్విచ్ వేస్తే గట్టిగా అది గంట కొట్టద్ది, అయిపోయిందండి, వేడి అయిపోయింది అంటే తీసుకోండి అని చెప్పద్ది, తీసుకుపోతున్నాం. ఇది చూడదంటాడు స్వామి. ఇది ఉంటుంది, వాళ్ళ ఇంట్లో చేస్తున్నారంటే ఏం చేసేది. ఇప్పుడు అట్లా అట్లీస్ట్ అది పెరుమాళ్ ప్రసాదంగా ఉండొచ్చు, అట్లనే ఉండాలి. కానీ ఎక్కడో ఒకటి తీసుకొచ్చి పెట్టుకుని అంటే తర్వాత ఉచ్చిష్టం అనేది మిగతా వాళ్ళు భోంచేసింది కూడదంటుంది. అప్పుడు అన్న తర్వాత అమేధ్యం అంటే భగవంతుడికి భోంచేయకుండా ఉండే, భగవంతుడి కంట్రోల్లో చేయకుండా ఉండే ప్రసాదం తీసుకునేకూడదు. అది తామస అహంకారం, తామస ఆకారం చెప్పేశాడు. తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు తాగుతున్నారు కదా, వాళ్ళు ఎట్లా అయిపోతారో ఆ ప్రకారం అయిపోతాడో భగవంతుడు అప్ చేయలేదంటే కృష్ణుడు చెప్తున్నాడు గీతలేదు. లేదే స్వామి, మేము అక్కడంతా చేసుకున్నాము, ఇక్కడంతా బాగానే ఉంటామే, ఆ ప్రకారం ఇట్లా ఆడేది అట్లా ఆడేది అదే అది ఆడేది కాదు చెప్పేది. బుద్ధి ఆడిపోద్ది. బుద్ధి ఎట్లా పోద్ది అంటే మంచి బుద్ధిగా ఉండదు. నాకు ఇది చేస్తామా, అక్కడ చేస్తామా, ఈ భగవత్ సంబంధం లేకుండా మిగతా అంతే ఆడేది. అది ప్రకారం ఆడిపోద్ది కదా, అది ఉచ్చిష్టం. అప్పుడు తామస ఆకారం ఎంత కూడదని చెప్పారు కదా. ఇప్పుడు ఒక సందేహాలు వచ్చేసింది. స్వామి ఏం స్వామి, ఒక్కరు భోంచేసి కూడా చేయకూడదు అంటున్నారు. అయితే ఈ ప్రకారం చేసిన వెంటనే స్వామి రామానుజుల వారు అక్కడ ఏం చేశారంటే, ఈ ప్రకారం కృష్ణుడు చెప్తున్నాడే, ఇంకోరు భోంచేయకూడదు చెప్తున్నాడు. ఆచార్య ప్రసాదం భోంచేయాలని చెప్తుంది. భోంచేయాలని చెప్పినప్పుడు
ఈయనేమో ఆచార్య ప్రసాదం భోంచేయకూడదు అన్నట్టు ఉన్నట్టుందా? అట్లా కాదు, కృష్ణుడు చెప్పింది. కృష్ణుడు ఈ ప్రకారం చెప్పిండాడు. అయితే ఆచార్య ప్రసాదం మీరు భోంచేయచ్చు, ఆయన భోంచేసిన మిగతా ప్రసాదం మేము భోంచేయచ్చు అని చెప్పేసాడు స్వామి రామానుజుల వారు. ఇది గీతా భాష్యంలో. దాని తర్వాత వేదాంత దేశికను ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడు, స్వామి రామానుజుల వారు బాగానే చెప్పాడు, అయితే ఇంకా నేను కొంచెం చేరస్తాను. ఏంది జ్యేష్ఠ భ్రాత పిత భర్త ఆచార్యుడు మంచి భాగవతులు, వీళ్ళు ప్రసాదంతో ఈ 5 మందిల ప్రసాదం భోంచేయిస్తున్నారు. అటైతే పిత అంటే ఏదో తండ్రి భోంచేసిన ప్రసాదం భోంచేసుకోవచ్చు. జ్యేష్ఠ భ్రాత అంటే పెద్ద అన్నయ్య గారు ఉంటారు కదా, పెద్ద అన్న అంటే తండ్రికి సమానం. పెద్ద అన్న అంటే తండ్రికి సమానం, ఆ ప్రకారం ఆయన ఉండాలి. అప్పుడు తండ్రికి సమానమైన జ్యేష్ఠ భ్రాత. తర్వాత భర్త భోంచేసిన మిగతా భార్య భోంచేయని చెప్తుంది. అంతే, దానిపై నేను మాట్లాడాలి. దాని తర్వాత ఆచార్యుడు భోంచేసింది శిష్యుడు భోంచేయాలని. అయితే ఇంకోటి భాగవతులు, మంచి భాగవతులు ఉంటారు కదా, ఆ భాగవతులు భోంచేస్తుంది. అది తదు ఉచ్చిష్టం శుపావనం తరువరే పునితమండ్రే. తునితం అంటే ఏమంటే భగవంతుడి ప్రసాదం అనేది ఎవరికైనా దొరకచ్చు. అయితే ఆచార్య ప్రసాదం అనేది, భాగవతుల ప్రసాదం అనేది అందరూ దొరకదు. దీనికి అధికారం అంటారు, అది సర్వాధికారం అంటారు. భగవంతుడి ప్రసాదం అనన్య ప్రయోజన పరర్కం దొరకద్ది, ప్రయోజనాంత పరర్కం దొరకద్ది, కైవల్యాదికి దొరకద్ది, ఎవరికైనా దొరకద్ది. అయితే ఆచార్య ప్రసాదం ఆయనకి ఎవరికి నచ్చిందో ఆయన ఇస్తాడు. అందుకుదా పోనకం చేయడం తరువరే పుణితం అంటే ఆయన ఇచ్చాడంటే మహాప్రసాదం అంటారు. ఎవరు? ఆచార్యుడు. ఎందువల్ల ఇవ్వడు? ఎందుకంటే ఆయన ఏదో ఈదుల పోయేటోళ్ళంతా ఇవ్వడు. దీనికి ఇది యోగ్యత కావాలా ఆయన ప్రసాదం తీసుకునేదానికి. పెరుమాళ్ ప్రసాదం అంటే ఆయన అందరినీ చూడాలా, అందుకోసం ఆయన ఇచ్చేస్తాడు. అయితే ఆచార్య ప్రసాదం అనేది అందుకు చూస్తున్నాం, ఆచార్యుడు అభిమానమే ఉత్తారకం. శ్రీవచనముల శాస్త్రం ఇదే చెప్తుంది. ఏదైనా వేదార్థం హరిదీడు అది ఆచార్య అభిమానమే ఉత్తారకం అంటారు కదా. ఆ ప్రకారం ఆచార ప్రసాదం ఏంటంటే ఇదంతా అధికారం. ఇది ఆచార్య ప్రసాదం. ఇవ్వలగదా ఇవ్వాలదా ఆచార ప్రసాదం. అయితే భగవంతుడు సర్వాధికారం, సర్వసాధారణంగా ప్రయోజనాత్మక ఏదో ఐశ్వర్యాత్వసరం అతనికి ప్రసాదం ఉంటుంది. వాడు ఏం చేశాడు, స్వామి నేను బియ్యం ఇస్తున్నాను నాకు ప్రసాదం ఇవ్వంటే ఇచ్చేస్తాడు. నేను ఉత్సవం చేస్తున్నాను నాకు ప్రసాదం ఇవ్వంటే ఇచ్చేస్తాడు. నేను 4 ప్రదక్షిణం చేస్తున్నాను నాకు ఇది కావాలా ప్రసాదం ఇవ్వంటే ఇచ్చేస్తాడు. ఆ ప్రకారం ఆచార్యుడు ఇస్తున్నాడు అంటే ఇవనేవాడు. తిరుమంత్రం ధర్మశ్లోకం తెలిసిందా? భగవంతుడే అన్ని అనుకుంటావా? అనన్య ప్రయోజనంగా ఉంటాడా? అది కాకుండా భగవంతుడు ఉపాయ అనుకుంటావా? అప్పుడు నీకు అది అటువంటి ఏమి అధికారం చెప్తారు కదా. ఐశ్వర్యార్థమే కైవల్యార్థికి అందరూ ఇస్తున్నాడు కదా. ఈ ప్రకారం తది ఉచ్చిష్టం శుపావనం. అప్పుడు ఉచ్చిష్టం దొరకాలి కదా. ఆ ప్రకారం ప్రయోజనానికి కొడుకుద్దంటే ఇప్పుడు ఏమర్థం అంటే, స్వామి ఇప్పుడు భగవత్ ప్రసాదం ఏం తీసుకోవద్దని దాంట్లో ఏమర్థంటే ప్రయోజనాంత వరాలకే దొరుకుతుందంటే నాకు దొరకదా అని అర్థం. అంటే నేను అనన్య ప్రయోజన, నేను భగవత్ లాభార్థిగా ఉన్నానే, కైవల్యార్థిక ఐశ్వర్యార్థిక ఈ ప్రసాదం దొరుకుతుందంటే భగవత్ లాభార్థి దొరకదా అని అడగాల్సి పని లేదా, అందువల్ల దొరుకుతుంది. ఇప్పుడు ఉడుత్తు కలందని కీతకవాడై ఉడుత్తు కలత్తదుండు తొడుత్త తుడాయిమల షూడి కలందన షూడిమి తొండరుగులం. తొడుత్త తుడాయిమలర్ షూడి కలందన షూడిమి తొండరుగులం కదా. తొడుత్త తుడాయిమలర్ దీనికి ఏం అర్థం చూడాలి. ఇప్పుడు తొడుత అంటే పెరుమాళకి పుష్పమాల సమర్పిస్తాము. అప్పుడు పుష్పమాల సమర్పించేటప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం క్వశ్చన్ అంటే, ఉడుత్తు అని వచ్చింది కదా, ఎందువల్ల మొదట ఉడుతు అని చెప్పాలా? దానికి సమాధానం చూసాము. మళ్ళా ఎందుకు ఉడుతుని చెప్పాలా? దానికి సమాధానం చూసాము. మళ్ళా కలందే ఎందుకు చెప్పాలా? దానికి సమాధానం చూసాము. అదే ప్రకారం ఇక్కడ తొడుత్త కట్టిన మాలలు తీసుకొచ్చి పోయింది, ఆ మాలలు మీరు తీసుకోవాలన్న. సో మాలంటే కట్టి కదా ఉంటారు, దాన్ని కట్టిన మాలని చెప్పాలా? కట్టించండి, దాన్ని బాగా ఒకటి బాగా కట్టింటారండి. కట్టిన తర్వాత ఆ పుష్పమాలను తీసుకొచ్చిచ్చారంటే కట్టిన మాలని చెప్పింది అని ఏం అర్థం? దాన్ని కట్టిందేనే కదా అర్థం. అట్లా కట్టిన వారని చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు అని చెప్పని, లేదు అట్లా కాదు. తొడుత్త తుడాయిమల షూడి కలందన షూడి మీ తొందరగులం ఎట్లా కట్టాలని తెలుసుకోవాలా. పుష్పమాల అంతే. మనం చాలా మందులు పెరుమాళకి పుష్పం అట్లనే దారాల్లో వేస్తారు, కూడదు. అయితే ఇప్పుడు దారంగా ప్రధానమైన ఆ కాలంలో అంటి మాన ఉంటుంది కదా, అంటి మాన ఆ నార ఉంటుంది కదా, ఆ నార తీసుకుంటారు. ఆ నార చేత అది పవిత్రం. అది
దానికి దోషం లేదు. దోషం లేదంటే ఎట్లా దోషం లేదని చెప్తాను చూడండి. మీరు స్నానం చేయలేదు, ఈ మాట చెప్పానని చెప్పి రేపు ఇదే ప్రకారం చేయిస్తామని అనుకోబాకండి. చదవకుండా చెప్పిస్తున్నాను. ఎందుకంటే ఈ తెల్లారి లేచారు, ఇంకా కొంచెం మందికి ఒక 8 గంటల తర్వాత స్నానం చేస్తే ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది అనుకుంటారు. అయితే పుష్పం అంతా అప్పుడు 6 గంటలకు వచ్చేసింది. ఇదంతా ఉదయం, సాయంకాలం కాదు. ఏమిటంటే వాళ్ళు 4 గంటలు లేస్తారని అభిప్రాయంలో ఈ మాట అంతా చెప్తున్నాను. వచ్చేసింది, ఇంకా స్నానం కాలేదు, వాళ్ళకి 6 గంటలు స్నానం చేసి ఒంట్లో బాగా పోతుంది. అయితే అట్లాంటి పరిస్థితులు కూడా అయితే ఆ ఆడవాళ్ళు వచ్చి ఈ నారులు తీసుకొని ఆ పుష్పమాల కట్టచ్చు. ఇప్పుడు నేను ఇది చెప్పాననే దానికోసం స్వామి మంచి మాట చెప్పారు స్వామి, ఇంకా స్నానం చేయకుండానే మేము తెలవకుండా స్నానం చేసేసామంటే ఇంకా స్నానం చేయకుండా ఆ మాట మీరు చెప్పబాకండి, స్నానం చెయ్యాలా. అలాంటి అవకాశం లేదు, అట్లాంటి పరిస్థితి లేదంటేదా చెప్తున్నాను, లేదంటే చేసుకొస్తుంటాను. అట్లాంటి విషయం అది. ఇప్పుడు తొడుத்த துடாய்மலர் சூடித்தன என்னென்ன சூடிமை தொண்டர்களும் விடுத்த திசை கர்மம் திரித்தி తిరువోణ తిరువిల్ పడత పైనాని పల్లుగొండానికి పల్లాండు కురుదినే అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయం ఏమనేది రేపు చూస్తాము. చాలా పెద్ద పాసురం, పెద్ద పాసురం అంటే అన్నీ ఒకే 4 లైన్స్ పాసురం ఉందా, అయినా కూడా ఇలా చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యానం రాసిన దానివల్ల కొంచెం టైం తీసుకుంటుంది. ఏమనేది రేపు చూస్తాము. ఆళ్వారెంబిర మానార్జీయ తిరువడిగలే శరణం, ఆచార్యన్ తిరువడిగలే శరణం, భాగవతాల్ తిరువడిగలే శరణం.